Okay, sir. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందరికి స్వాగతం, సుస్వాగతం. చెప్పండి సార్. నాగప్రసాద్. గుడ్ మార్నింగ్ చెప్పిన చేశారా సార్? సార్ గుడ్ మార్నింగ్ చెప్పిన ఆండ్రాయిడ్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మన కోట వెంకటేష్ గారు ఇంకా రానట్టున్నారు. రాజేష్ గారు కూడా మరి రావాలి. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. ప్రవీణ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. కాజా ప్రవీణ్ సార్ పేరెంట్ కూడా ఐడెంటిఫై చేశారు. రాజు సార్ కూడా ఐడెంటిఫై చేశారు. గుడ్ మార్నింగ్ రాజా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన పిఎస్ మీట గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అదే సార్, ఆడియో రాలేదు సార్. చాలా వరకు చాలాసేపు ఆడియో రాలేదు. కొద్దిగా నెట్వర్క్ ఇస్తుండట్లా రాలేదు. అది నెట్వర్క్ గానే ఉంది సార్. ఇప్పుడు వచ్చింది సార్, ఆడియో వస్తుంది. అది స్క్రీన్ షేర్ చేస్తాను సార్. స్క్రీన్ షేర్ చేస్తేనే స్క్రీన్ షేర్ అది ఎత్తిపోతుంది సార్. అది చూడండి సార్ ఒకసారి. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. సార్ ఇట్లా వస్తుంది సార్. ఇట్లా వస్తుంది, వెళ్ళిపోతుంది సార్. సార్ అది టెలిగ్రామ్ ఇష్యూ ఉంది సార్. అదే టెలిగ్రామ్ మనకి అప్డేట్ అయిన కానీ ఏమవుతుందంటే స్క్రీన్ షేర్ అనేది సరిగ్గా రావట్లేదు. ఆటోమేటిక్ వస్తుంది, మళ్ళీ స్టాప్ అయిపోతాను. స్క్రీన్ షేర్ చేస్తేనే వెళ్ళిపోతుంది సార్. సమ్ సెకండ్స్ కి సార్. సమ్ సెకండ్స్ అంతే, ఒక 5-6 సెకండ్లు. అందరూ సార్ అట్లా అవుతుందా లేకపోతే కొంతమంది మరి ఆగి ఒక 5 రోజుల నుంచి అట్లా అవుతుంది సార్. 4-5 days నుంచి అట్లా అవుతుంది సార్. ఒకసారి చూద్దాం. అందరు ఎట్లా అవుతుందో మరి నాది కూడా ఎట్లా అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. సార్ మీది కాదు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు అంతే. మరి ఎట్లా సార్ దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది? అది డిలీట్ చేసి మళ్ళీ చేయండి, ప్రయత్నించండి అంతే తప్ప అది ఒకరు సాల్వ్ చేసేది కాదు సార్. అది ఎట్లా అంటే నెట్వర్క్ సరిగ్గా ఉండాలి దానికి. ఆ తర్వాత ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి చూడండి. అంతేగాని అది ఒకరి ద్వారా సాల్వ్ అయ్యేది కాదు. ఎందుకంటే చూద్దాం, మీరు చెప్పారు మళ్ళా చేసుకోవాలి సార్. వన్స్ అగైన్ మళ్ళా డౌన్లోడ్. అవునవును, సింపుల్. అది పెద్ద పని. డిలీట్ చేసి మరి ఇన్స్టాల్ చేయాలా? డిలీట్ చేసి మళ్ళీ వెంటనే చేయొద్దు. వెంటనే చేయకుండా ఒక 15 minutes అయితే ఖచ్చితంగా గడిచిన తర్వాత చేయండి, లేదా 1 hour అయినా పర్లేదు, మీ ఇష్టం. డిలీట్ చేసిన తర్వాత 1 hour కి మళ్ళా ఇన్స్టాల్ చేయాలా? చూడండి, అలాగే చేసుకోండి. అట్లయితే చెప్పలేము, చూడొద్దాం. ఒకసారి అట్లా చేద్దాం. అంటే మనం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అట్లా మనము ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. PV1 అని 2-3 హ్యాండ్ చేశారు. రాజేష్ సార్ ఎప్పుడు వచ్చారు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎంత బాగా గుడ్ మార్నింగ్ సార్. అంతా బాగా సార్, దేవుడి దయ వల్ల. మీరు ఎప్పుడు వచ్చారు ఇంటి నుంచి? అంత మంచిదేనా సార్? ఇంత మంచి దేవుని దయ వల్ల. నిన్న వచ్చాను. రాత్రి వచ్చాను. రాత్రి. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి క్షేమంగా చేరుకున్నారు మళ్ళీ పోయి? అవునవును. అలాగే మన పీవీసీ మీట కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నమస్తే సార్. నమస్కారం.
ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? సార్ మంచిదేనా? పర్వాలేదు సార్, దేవుడి దయ వల్ల మేము కూడా డ్యూటీలో ఉన్నాం ఇంకా. డ్యూటీలో ఉన్నారు ఇంకా? మీ డ్యూటీ అయిపోదు. అవును సార్, డ్యూటీలో ఉన్నాం. మరి మీరు వచ్చారు పలకరిద్దామని లైన్లోకి వచ్చారు సార్. ఓకే సార్, థాంక్యూ. నిన్న వచ్చాను, ఎందుకంటే కాకపోతే కొద్దిగా ఎక్కువ టైర్డ్ అయ్యాను, అందుకని చెప్పేసి తొందరగా నిద్రపోయాను అనమాట. జల్దీ పడుకున్నా. అసలు ఎవరితో మాట్లాడలేదు కూడా, ఏం మాట్లాడలేదు కూడా. జర్నీలో నిద్ర లేదు, అందుకని అట్లా అవుతుంది కదా సార్. ఇక లాంగ్ కాబట్టి. ఓకే సార్, మరి నాకు ఇక్కడ డిస్టర్బ్ గా ఉంది. ఓకే మాట్లాడదాం, పర్సనల్ కాల్ చేయండి, మాట్లాడదాం. ఓకే, రేపు నుంచి మాట్లాడదాం. రేపు నుంచి అందరితోనే ఫ్రీ అవుతాం, ఫ్రీగా మాట్లాడుకుందాం అందరితో, నో ప్రాబ్లం. డ్యూటీలో గణేష్ సార్ మాట్లాడండి. గణేష్ యాదవ్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగురా సార్? సూపర్ సార్, దేవుని దేవాల చాలా బాగున్నా సార్. సార్ ఈ పీవీసీ మెడలు ఇవి ఎండ్లో పెట్టుకొని వస్తలేదు సార్. ఇది ఏమిట్లా పోవాలని అర్థమవుతలేదు. మీరు ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడతారు కనుక ఏం చేయండి అంటే, మీ సరౌండ్ లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మీ ఎదురుగా చేసిన లేరు సార్. ఇక్కడ ఎవ్వరు లేరు. ఇక్కడ అంతా ఆంధ్ర, విజయవాడ, కర్నూలు అటు సైడ్ ఎలా ఉన్నారు. ఇక్కడ విజయవాడ. మీరెక్కడ ఉంటారు సార్? మీరు ఉన్నది ఎక్కడ? మా సంగారెడ్డి సార్. సంగారెడ్డి డిస్టిక్ లో ఎక్కడ? సంగారెడ్డినా? సంగారెడ్డి సిటీలో ఉంటారా? సిటీ. అది ఏ డిస్టిక్ వస్తుంది సార్? అదే డిస్టికా లేకపోతే? అదే జిల్లా, అదే డిస్టిక్, అదే. నాకు అర్థం, అందుకే మేము అదే మాట అన్నాను. సో డిస్టిక్ అని నాకు తెలుసు, బట్ ఏంటంటే మీకు నేను మీటింగ్లో ఆన్లైన్లో చాలాసార్లు అడగడం జరిగింది, మేము చెప్పడం కూడా జరిగింది. సో ఇట్లా 2010 చెప్పండి. ఒకసారి చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని పదే పదే అవసరం లేకుండా దాన్ని ఓపెన్ చేసుకుంటూ చేయాలి. అప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది. ఎప్పుడో ఒకసారి దాన్ని గుర్తొచ్చినప్పుడు మనం ఓపెన్ చేస్తే ఏమవుతుంది సార్, పొద్దున వస్తున్నా సార్. పొద్దున వస్తే అది నేను వచ్చే వరకు వాళ్ళు అలౌట్ ఇస్తలేరు. ఒక 10 నిమిషాలు నాకు జర లేట్ అవుతుంది. ఏంటంటే పొద్దునొచ్చు కాదు, ఒకసారి చెప్పినప్పుడు ఇప్పటికి మీకు దగ్గర 5 సార్లు అయితే చెప్పుంటాం మేము ఈ నైట్ మీటింగ్ లో కూడా. బట్ మీరేం చేయాలి, చెప్పిన తర్వాత మీకు మీరుగా టైం ఉన్నప్పుడు అది దాన్ని అనవసరంగా ఓపెన్ చేసుకుంటూ చేరాలి. అటు ఆన్సర్ ఇటు ఎట్లా పోతుంది, ఏం కథ, అది మనకు అది పాన్ కేకు అది ఇది చూపిస్తుంది సార్. దేంట్లో పెట్టాలనేది అర్థమవుతలేదు. దేంట్లో తీస్తే ఏమైనా పోతాయి, అమౌంట్ పోతుందా అట్లా అని తీస్తలేదు నేను. అందుకే అంటున్నాను, తీయడానికి లేదు. ఎలా ఓపెన్ చేయాలా, ఏం చేయాలా అనేది మీకు గుర్తుండాలి. అంటే ఒక్కసారి చెప్పినప్పుడు, ఒక్కసారి మీకు 4 సార్లు చెప్పాను కనుక ఒక్కసారి చెప్పినప్పుడే ఏం చేయాలి అంటే దాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తూ ఉండాలి. ఓపెన్ చేసుకుంటూ ఉంటే అది మీకు ఈజీగా ఉంటుంది. మీరు అసలు ఇప్పుడు అడుగుతారు ఇక్కడ, మళ్ళీ దాన్ని ఓపెన్ చేయరు. ఇంకా లాభం ఏంటి సార్? పొద్దున వస్తే సార్ అలౌడ్ ఇస్తలేరు. నేను మాట్లాడేది మీకు అస్సలు అర్థమవుతుంది. నేను తెలుగులో చెప్తున్నాను ఇంత మంచిగా. నేను మీకు పొద్దున కాదు సార్, మీరు లాస్ట్ 6 నెలల్లో లేకపోతే 8 నెలల్లో, ఈ 8 నెలల్లో ఒక 7-8 సార్లు అడిగారు. మేము చూపించాము. దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోలేరు? ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలా, ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను అంటున్నాను. మీరేమో పొద్దున వచ్చి మీరు మాట్లాడుతున్నారు. చూడండి సార్, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా? ఏమైనా కనబడుతుందా మీకు స్క్రీన్ పైన? సార్ నేను కిందికి వచ్చిన. మీదకి వచ్చిన ఫోన్ చేతులు ఉందా లేదా? ఫోన్ చేతులు ఉందా లేదా? ఉంది సార్, ఉంది కదా. కనబడుతుందా ఏమైనా? ఇక్కడ కనబడుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కింద
కుడి సైడ్ లో డిస్కవర్ అని ఉంది. డిస్కవర్ మీద క్లిక్ చేశాను. అలా క్లిక్ చేసిన తర్వాత టోకెన్ TOKEN STAKING టోకెన్ స్టేకింగ్ దీన్ని డాట్ అంటారు. డాట్ అంటే చుక్క డాట్ IO అని రాశాను. రాసిన తర్వాత ఓకే చేయాలి. గో నొక్కాలి. గో నొక్కిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ ఎనీవే నొక్కాలి. ఇలా నొక్కిన తర్వాత చూడండి కొద్దిసేపు ఇలా వస్తుంది. మరి ఇక అంతలోపు ఏం చేయాలా, అడ్డంగా నిలువుగా కుడి సైడ్ లో పైన 3 చుక్కలు ఉన్నాయి కనబడుతున్నాయా, ఆ 3 చుక్కలు క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇలా ఆప్షన్ వస్తుంది. ఓకే, సో స్విచ్ టు నెట్వర్క్ మీద క్లిక్ చేస్తే ఇగో BNB స్మార్ట్ సెల్ మీద క్లిక్ చేయాలి. చేశానా? చూసారుగా చేశాను. ఆ తర్వాత ఏం చేయాలా, అక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది సార్. ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇదిగో ఇలా వస్తుంది, తిరుగుతూ ఉంటుంది. వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలా, మనం ఆల్రెడీ ఒక పిన్ నెంబర్ 6 నెంబర్లు అది. సో 6 నెంబర్లు క్లిక్ చేయాలి. 6 నెంబర్లని ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో పిన్ సరిగ్గా లేదు కనుక ఇన్వాల్వ్డ్ పిన్ ఉంటుంది. ఓకేనా? సో పిన్ కరెక్ట్గా నొక్కాలి. అప్పుడే మీకు మనకి ఇక్కడ చూడండి ఓపెన్ అయ్యింది. ఓకేనా? ఇది ఓపెన్ అవ్వడం అంటారు. ఇక మీకు అలా ఓపెన్ కాకుండా ఏమొస్తుంది, మీకు మీ పిన్ ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ కొత్త పిన్ క్రియేట్ చేసుకోండి అంటది. మీకు మాత్రం ఈ 2 నెలల నుంచి వెళ్ళి మీరు పిన్ కొత్తది క్రియేట్ చేశారా? క్రియేట్ చేయడం అంటే కొత్తది తయారు చేసుకున్నారా? పిన్ని లేదు కదా, చేయలేదు. మీకేమొస్తుంది అంటే మీకు $1 పైన $1.5 లేదా $1.20 మీ BNB ఉండాలి. BNB ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ కొత్తగా ప్రింట్ క్రియేట్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి చూద్దామా సార్? చూద్దాం అంటే చాలా కష్టం అనుకుంటా. చూద్దాం అయితే సరే, మీరు చూద్దాం అనగా చూద్దాం. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను ఇది. ఓకే, చూడండి, ఓపెన్ చేయండి. చేయండి. స్క్రీన్ షేర్ చేయడం తెలిసేనా? తెలుసు సార్. ఓకే, చాలా సార్లు చేశారు, అది కూడా తెలియకపోతే మళ్ళీ లాభం లేదు. అయితే ఇప్పుడు మీకు ఏదైతే చెప్తానో మీరు ఏం చేయాలా, రేపు మా దగ్గరికి సార్ మీరు మీటింగ్లే చేయాలనుకుంటున్నట్టున్నారు. అయితే మీటింగ్లో కాదు సార్, ఇప్పుడు నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మాకు చూపించాల్సిన అవసరం లేదు. రేపు మీకు టైం దొరుకుతాయి కదా, అయ్యో అయినా పొద్దున లేచినప్పుడు టైం దొరుకుతాయి కదా, అప్పుడు ఊరికే ఓపెన్ చేసుకోవాలి. మాకేం చూపించాలని కాదు, ఇక్కడ మీటింగ్లు ఓపెన్ చేయాలని మీరు అనుకుంటున్నట్టున్నారు. మీటింగ్లే కాదు సార్, మీటింగ్లో ఇప్పుడు చెప్తాము. దీన్ని గుర్తుపెట్టుకొని రేపు 1కి 2-3 సార్లు ఓపెన్ చేసుకోవాలి సార్. ఓకేనా సార్? ఓకే సార్, అలా చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఓన్లీ మీటింగ్లో మాత్రమే ఓపెన్ చేయాలేమో అనుకుంటున్నట్టున్నారు. అలా కాదు సార్, మేము మీటింగ్లు లేనప్పుడే ఓపెన్ చేసి చూసుకోవాలి. కొంతమంది ఓపికతోటి తెలియదు చెప్తారు సార్, కొంతమంది చెప్పరు. అట్లా నేను ఏమంటున్నా మీకు అర్థం కాలేదు. నేను తెలుగులో మాట్లాడినా, కొంతమంది అలా కాదు సార్, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్తాను మీకు. చెప్పినప్పుడు మీరు గుర్తుంచుకోండి, దాన్ని గుర్తుంచుకొని రేపు మేము లేకున్నా కూడా ఓపెన్ చేసుకొని చూసుకోండి అంటున్నాను. ఇప్పుడు అర్థమైంది సార్? మళ్ళీ కొంతమంది అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా. ఒకసారి నీ నంబర్ ఫోన్ చేసి సార్ నాకు జర సీక్రెట్ చూపెట్టండి సార్. టైం సార్ గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నా సార్? గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్? బాగున్నాం సార్. బాగురా సార్? సార్ సంగారెడ్డి మండలం అన్నాడు కదా, సంగారెడ్డి అన్నాడు కదా, సంగారెడ్డి 30 కిలోమీటర్స్ సార్, జోయిపేట మళ్ళీ సార్. మీకు వినపడుతుందా సార్? మన దగ్గర ఉంటారంట సార్. ఎవరు? సంగారెడ్డి జోగిపేట సార్ మనది. జోగిపేట అంట సార్. జోగిపేట గుర్తున్నా పక్కకే 30 కిలోమీటర్స్ సార్. తీసుకోండి సార్. జోగిపేట నుంచి ఎవరు సార్? బాలరాజుకి ఇప్పటికి 1000 ఫోన్లు చేసిన సార్. జోగిపేట వాళ్ళది కాదు, సదాస్పేట. అది ఆయన వేరే, నేను వేరే సార్.
కరెక్టే, నువ్వు బాలరాజా అని అంటున్నావు, 100 ఫోన్లు చేసినా నేను. నాకు కాదు కదా సార్ చేసేది. నువ్వు బాలరాజా అని అంటున్నావు కదా. సార్ ఒక్కరి సార్ అది ఒక్కసారి ఏ నెంబర్ కాల్ చేస్తారో సార్ చెప్పండి, ఈ బాలరాజు సార్ చెప్పండి, నేను ఈ నెంబర్ కాల్ చేశాను, ఈ నెంబర్ సరైనదో లేదో చూసుకుంటాను. 96 ఉంటది, లాస్ట్ 776 ఉంటది. అవును సార్, మీదేనా సార్? కాదు సార్, 9908 చూసారా సార్? ఇప్పుడే చెప్తా సార్ ఆయన నెంబర్. సార్ నా మాట వినండి మీరు. ఓకే, జేపేట్ వస్తే కలుమని అంతే సార్. అంతే ఏనండి, ఈసారి కాదన్నారు మీరు. సార్ ఈసారి దాంట్లో నేను బాలరాజ్ సార్ చెప్తున్నా. బాలరాజ్ సార్ నాది వేరు సార్, ఆయన వేరు నేను వేరు. నువ్వు వేరు బాలరాజ్ సార్ వేరు, నాకు కూడా తెలుసు సార్. చెప్పండి సార్. బాలరాజ్ సార్ నంబర్ నేను తీసుకున్నాను. మరి నా నంబర్ తీసుకున్నా సార్. మీకు అర్థమైంది కదా? ఆ సార్ ఈ సార్ ఒకటి కాదు, అర్థమైంది? కాదు సార్, నేను కూడా అదే అంటున్నా కదా. బాలరాజ్ సార్ ఈసారి ఒకటి కాదు. బాలరాజ్ సార్ ఏమో సదాస్పేట దగ్గర ఉంటది ఊరు. ఈ సార్ ఎక్కడ మనకి తెలియదు. ఈ సార్ అంటున్నా జోగిపేట అని చెప్తున్నాను కదా. ఈ సార్ జోగిపేట అంటున్నా. అవును చెప్తున్నా కదా, మీరు కూడా అన్నారు కదా జోగిపేట అంటున్నాం సార్. జోగిపేట మీ జోగిపేట సార్? అవును సార్, జోగిపేట మాది. జోగిపేట ఏ గల్లి ఉంటారు సార్? జోగిపేట నాగ్లాపూర్, డాకూర్ పక్కకు. నాగ్లాపూర్ ఇంకా ముంగడికి పోవాలి. నేను జోగిపేటలో ఉంటాను సార్. ఎక్కువ జోగిపేటలో ఉంటావు? ఎక్కడ? అక్కడ భద్రంగంపాడి గుడి దిక్క క్లాక్ టవర్ కన్నా ఉంటాను నేను. ఈ సంజీవులని బంగారం షాప్ ఉంది చూడు సార్, బస్ స్టాండ్ కాడికి వెళ్ళి గల్లెకెళ్ళి రామ్మా. నువ్వు జోగిపేట వచ్చినాక నాకు కాల్ చేయండి సార్, చేస్తే నేను చెప్తా. అడ్రస్ సార్ నంబర్ చెప్పండి సార్. 99 నేను ఇవాళ వచ్చాను సార్ అక్కడ. ఓకే సార్. 9908 9908 11 3431 3431 ఒకసారి కాల్ చేస్తున్నా చూడండి సార్. ఓకే సార్. వచ్చి సార్. You do not have a valid recharge plan to make calls. Please recharge immediately. కలుస్తారా సార్? కలుస్తలేదా సార్? ఫోన్ వేది కట్ చేసిండు. నాకు తెలిసింది సార్ కలుస్తారా? మీ ఫోను సార్కి వెళ్ళింది. సార్కి వెళ్ళినా 9908 11 334 వాళ్ళ సార్ మీకు కాల్ వచ్చిందా లేదా? 1 వేరే పేరు వచ్చింది, పేరు రాలేదు నాకు. మీ నెంబర్ ఏది సార్? 4990నా? 990 సార్. సార్ అక్కడ నెంబర్ తప్పు కొట్టారు కదా, 3431. మీరేం చేశారు? 341 కొట్టారు. 3431 సార్. మీరు నెంబరు తప్పు కొట్టారు. 99 3431 99 08 11 3431 08 కాడికి కొట్టిన సార్. 9908 11 11 34
3431. 31. 31. అవును సార్. ఒక్క నిమిషం. చందర్ 9908. సార్ అది ఒక సెకండ్ 08 11 3431. ఓకే, వెరీ గుడ్. సో కాల్ అయితే వెళ్ళింది. అవసరం అయితే అక్కడికి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకే, మాట్లాడుకుంటూ పర్లేదు. సో నెక్స్ట్ సార్, ఏంటి విషయాలు సార్? రాజేష్ సార్, చెప్పండి సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? నా పేరు సూక్లపాటి గోవింద్ సార్. ఓకే సార్, ఛానల్ అయింది పలకరికే ఒకసారి పలకరిద్దాం చేసాం లేదు సార్. బాగున్నారు సార్ మేడం గారు, పిల్లలందరూ? ఓకే సార్, బాగున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాను. ఈ 10 రోజుల్లో కొంచెం వేరే సంఘటనలు జరిగాయి, మీ దృష్టికి వచ్చాయి లేదో నాకు తెలియదు. సార్. ఒక మంచి లీడర్ ను కోల్పోయినాం సార్. అవును, ఏది మన దీంట్లో ఏది మీరు పెట్టారు కదా, రాఘవ సార్. అవును సార్. ప్రతిరోజు ఆయన గురించి చర్చ జరిగింది. రేపు ఆయనది పెద్ద కర్మ. అలాగా మన పీవీసీ కుటుంబ సభ్యులంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కూడా హెల్పింగ్ చేశారు సార్. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి. వారి ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడిస్తాను తినాలి పోయిన తర్వాత. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతారు. ఎందుకంటే ఆయనకు మగదిక్కు లేని ఒక కుటుంబంగా తయారైంది సార్. ఆయనది 41 సంవత్సరం సార్. MA BD చేశాడు. చాలా కూడా ప్రిపేర్ అవుతున్నాడు ఎగ్జామ్ కు కూడా. రేపు ఇది బీఈడి దానికి కూడా. కానీ అనుకోకుండా కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు సార్. కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఒక 4 రోజులు బాగుండేది. తర్వాత బీపీ షుగర్ అంతా ఇదయ్యి నోట్లో నుండి బ్లడ్, ముక్కల్లో నుంచి బ్లడ్ వచ్చింది. ఆ సార్కి యాక్చువల్లీ బీపీ షుగర్ ఉన్న విషయం ముందుగా అంతగా తెలియదు సార్. అది ఏం తెలుసునో గానీ ఎటు హోమియోపతి ఆయన జనరల్ గా వాడేవాడు. లేదు సార్, అతను అంత మంచిగా చదివి ఉన్నారు. సో విషయం ఏంటంటే సార్, బీపీ ఇవి ఉంటాయి చూడండి, డాక్టర్ దగ్గర చెప్పకుండా ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల ఏమైతుందంటే ఆపరేషన్ లో అనేది సక్సెస్ అవ్వడం కష్టంగా అవుతుంది. కానీ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ను కంట్రోల్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ ముందుగా బీపీని కంట్రోల్ చేసి నెక్స్ట్ దానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. బట్ దాన్ని దాచుకుంటే అంటే నాకు ఏమీ లేదు అన్నట్టయితే మరి మేబీ ముందరి డాక్టర్లు కూడా అది మేబీ చెక్ చేయకపోవచ్చు. సో అలా ఉన్న కంటి ఆపరేషన్ చేసి ఉంటారు. తర్వాత ఏమంటే ఇది అది రియాక్ట్ అవుతుంది. ఏంటంటే సార్కు తెలుస్తున్నప్పుడు అతను ముందుగా చెప్పాలి, నాకు ఉంది సార్, లేదా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది అన్నా కూడా ఎదుటి వాళ్ళు ముందుగా చేసుకుంటారు. సో విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి సార్, అంటే సార్కి మనము ఖచ్చితంగా అది మన బిహాఫ్ తెలిపాల్సింది, ఎందుకంటే మన యొక్క తెలిపాల్సిందే. బట్ ఇక్కడ లేని సార్ గురించి మనం మాట్లాడకూడదు. బట్ ఏంటంటే మనం మాట్లాడుకునేది ఇంకా 4 వింటున్నారు కనుక మనం ఫర్దర్ గా కొంతమందికి కూడా తెలుస్తున్న విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. సార్ తప్ప గురించి మనం మాట్లాడే ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే సార్, ఒక 4కి విషయం ఏంటంటే తెలుస్తుంది అనమాట. ఈ షుగర్ను, బీపీ అని ఇంకా వేరే ఏమైనా మనకు ప్రాబ్లం ముందుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ బ్లడ్ ఏదైతే ఉందో సర్క్యులేషన్ సార్ సరిగ్గా జరగదు. సో అలా జరిగినప్పుడు నువ్వు ఇంకా ఆపరేషన్లు అవి చేస్తే ఏంటంటే ఖచ్చితంగా అవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఈ ఆపరేషన్లు సక్సెస్ అవుతాయి. ఒకవేళ చేసినా కూడా ఏమిటంటే అవి మరి సారు మీకు మంచి చదువుకున్న వారు ఉన్నారు, మరి సార్కి తెలియాలి, ఎందుకు తెలియదు? ఎందుకంటే ఈ కంటి ఆపరేషన్ అయిన వెంటనే అలా తొందరలోనే బీపీ అండ్ షుగర్ వచ్చి వెంటనే అలా అవ్వడం అనేది జరగదు. బట్ ఏంటంటే
సార్ అక్కడ కంట్రోల్ కంట్రోల్ కాలేదు. కాలేదు సార్. అక్కడ వచ్చేసి ఏది డాక్టర్ దగ్గర చెప్పుకోవడం కూడా తప్పే సార్. కంట్రోల్ కాలేదు. ఫస్ట్ నంద్యాల చూపిస్తే వాళ్ళు చేయలే. బ్లడ్ ఉమ్. ఇంప్రూవ్మెంట్ కావాలా, ఈ బీపీ షుగర్ కంట్రోల్ అయినప్పుడే మేము చేస్తామని వాళ్ళు రిటర్న్ పంపారు. చెప్పకముందే నేను చెప్పాను. కడపలో మళ్ళీ అక్కడ 2-3 సార్లు తిరిగితే తర్వాత వాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకోమని దానికి తగిన టాబ్లెట్లు అందుకు ఇచ్చారు. కొంచెం కంట్రోల్లో ఉందన్నట్టు చేశారు. కానీ కంటి ఆపరేషన్ వల్ల ఏం ప్రాబ్లం లేదని వాళ్ళు కూడా చెప్పేశారు. ఆయనకు ఒక టెన్షన్స్ అనేది తయారైనది సార్ మెదడులో. వాస్తవంగా చెప్పాలంటే పెరలవేన్ లో మంచి లీడర్. ఈ పెరలవేన్ అనేది మాకు జమ్మలమడుగులో పరిచయం చేసిన కర్త ఆయన. ఆయన మునుపు మన కోనేటి బాబు, తర్వాత కోనేటి రామసుబ్బయ్య వాళ్ళకి రిలేషన్స్ ఫస్ట్ తెచ్చింది వాళ్ళే ఈ పెరలవేన్ అనేది. తర్వాత ఈయన మా రాఘవ అనే ఆయన మా జమ్మడుగు ఏరియాను కొంచెం బాగా చేశాడు. తర్వాత పివిసి మెటాలో వచ్చినప్పుడు కొంచెం అరుదుగానే చేస్తా వచ్చాడు. తర్వాత ఉండంగా ఏం జరిగిందంటే, ముఖ్యంగా సార్ నేను పేర్లతో సహా కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది మిత్రులు ఇందులో ఇన్కమ్ లేదు, పివిసి మెటా పెరగలేదు, ఎన్ని రోజులు ఉన్నా ఇక్కడైనా వేరే సిస్టర్లోకి ఏమి తెగిన దాంతో మనకి ఇన్కమ్ ఉందని కొంతమందిని నమ్మించి ఒక పెద్ద లీడర్స్ కూడా ఆయన మళ్ళా ఒక లీడర్ గా తయారు చేసుకొని కొంతమందిని చేర్పించడం, అవి రాకపోవడం, సిస్టాల్ అనేది నిలబడిపోవడం, హై టెన్షన్ కు గురైనాడు. 100% అది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నాకు ఆయన చాలా అనుకూలం. ఏది చిన్న విషయం ఉన్నా కూడా మా ఇంటి దగ్గరికి రమ్మంటే వస్తాడు. ఇద్దరు కలిసిపోయే వాళ్ళం, చేసేపోయే వాళ్ళం. అందులో ఆయన వల్ల నేను కూడా నష్టపోయినా నేను ఆయన్ను నిందించడం లేదు. తప్పు అనేది మనది. చెప్తున్నారు ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కానీ చెప్పి మీరు ఒక మాటగా చెప్తున్నారు అంతే. హై టెన్షన్ పక్షపాతం కొట్టేసింది. అది సార్ చలనం అనేది లేదు. అక్కడ నుండి తిరుపతికి వెళ్ళమంటే తిరుపతికి మధ్యలోనే కడప దగ్గరికి పోయేసరికి చెన్నూరు దగ్గరనే హార్ట్ ఆ నుంచి రీమ్స్కి వెళ్తే ఇది లేదన్నారు. వాళ్ళ కర్మేమో ఇక్కడ నుండి ఖర్చులు కానీ తీసుకుపోయిన డబ్బులు కూడా మిచ్చేసుకున్నారు ఆ తాపత్రపుల హాస్పిటల్ దగ్గర. వాళ్ళ ఎంత దురదృష్టవంతులు అంటే నాకు ఫోన్ చేసి అన్న ఒక 50,000 డబ్బులు కావాలంటే, అమ్మ అంత లేదు కనీసం ఒక 10,000 అన్నా అంటే ఆ 10,000 రూపాయలు తీసుకుని పోయినాను. తిరుపతికి పోయే వాళ్ళు నాలాగే ఇంకొక స్కూల్ తరఫున కూడా ఒక 10,000, ఇంకో చోట ఒక 10,000, అట్లా ఒక 40,000-50,000 జమ చేసి ఇస్తే వాళ్ళు వెళ్తే దాంతో 30,000 రూపాయలు దారిలో పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ తాపత్రం అటువంటిది. ఇద్దరు పిల్లలు సార్, ఒక 3 సంవత్సరాల అబ్బాయి, 6 సంవత్సరాల అబ్బాయి. తల్లికి పక్షవాతమే, తండ్రి చనిపోయి 1 సంవత్సరం. చెల్లెలు భర్త యాక్సిడెంట్ లో పోయి ఆ అమ్మాయి కూడా మగదిక్కు లేని కుటుంబంగా నేను భావిస్తాను. కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పింది అదే, బీపీ కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు టైం టు టైం టాబ్లెట్లు వేసుకుంటాండి. తాపత్రపడకూడదు, ఆత్రపడకూడదు, కోప్పడకూడదు, ఇతర శిష్టాలకు కూడా కాలు పెట్టకూడదు. ఏదో తెలుసో తెలియక పెట్టామనుకోని ఇతరులను నమ్మకూడదు, పరపూటలు పడకూడదు అని నేను ఈ వారం నుంచి ఇదే సెషన్ జరిగింది. ఈ వారంలో కూడా ఏమనుకోవద్దు. ఇట్లా చూడండి సార్, ఒకసారి మనము ఒక అంటే మీ మధ్యలో వచ్చాను ఏమనుకోవద్దు. అంటే మీరు నాకు అర్థమైంది సార్. మనము గత 6-8 నెలల నుంచి కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటే సార్ మీటింగ్ రాలేదు సార్. ఈ మధ్యకాలంలో రాలేదు. ఒకటి ఈ మధ్యకాలంలో మీ దగ్గర సార్ చాలా రోజుల నుంచి మీటింగ్ రాలేదు. ఒకటి రాలేదు తెలుసు సార్ నాకు. ఇంకోటి ఏంటంటే సార్, ఈ పీవీసీలో రేటు పెరగట్లేదు కదా అని చెప్పేసి ఇంకో దాంట్లో తను సొంతంగా డబ్బులు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ తనతో పాటు పెద్ద అమౌంట్ పెట్టించారు వేరే సిస్టమ్ లో. అవును. నెక్స్ట్ ఎందుకంటే ఫస్ట్ అదొకటి మీటింగ్ రాకపోవడం, ఇక్కడికి పీవీసీ మెటా మీటింగ్ రాకపోవడం. అంటే ఇక్కడికి కదా సార్, మనకు పొద్దున రిచ్ నడుస్తుంది, తర్వాత హిందీ అర్థమైతే హిందీ నడుస్తున్నాయి, అదొకటి. ఆ మీటింగ్ అందుకే మీటింగ్ రాకపోవడం. తర్వాత ఇది ఇంకొకటి థర్డ్ వచ్చేసి తను డబ్బులు పెట్టడం, మళ్ళీ ఇంకొకరిని కూడా హెవీగా డబ్బులు పెట్టించడం. ఇతరులతో ఆ పై లీడర్స్ ఏం చేశారంటే సొంతం వాళ్ళ మనీ పెట్టి ఆయనకు 3 స్లాట్లు 4 స్లాట్లు తయారు చేశారు. అవును సార్. నువ్వు ఇలా కొట్టుకుంటే నీకు ఏదో ఇంట్లో వస్తుందని చెప్పడంతో కూడా కొంత ఆశపడి సార్ అది కూడా చెప్పింది కూడా పీవీసీ మెటా వాళ్ళే. ఆ విషయం నాకు తెలుసు, మన పర్లెవెల్ ఉన్న వాళ్ళే. బట్ ఏంటంటే అలా ఒకటి సార్, ఇక్కడ మెయిన్ తప్పు ఏం జరిగిందంటే సార్, మీటింగ్ రాకపోతే తప్పు జరిగింది సార్. మీరు ఏమన్నారండి సార్ అంటే, ఒకటి సార్ మనము చాలా సార్లు ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం సార్, మీరు మీటింగ్కి వస్తే డబ్బులు రాకున్నా కూడా
బట్ నువ్వు ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ విధంగా నువ్వు ముందుకెళ్ళాలి, ఏ విధంగా నీకేమన్నా ఎదురుగా నువ్వు ఏమన్నా నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా నువ్వు ఫేస్ చేయాలి, తప్పించకపోవడం కదా సార్, ఏ విధంగా నువ్వు ఫేస్ చేయాలి అంటే మనం ఎదుర్కోవడం ఆ యొక్క వాళ్ళని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా ఎదుర్కోవాలా అనేది మనం ఇక్కడ నేర్చుకున్నామా లేదు సార్? మీరు మాటల్లో చెప్పాడు సార్. మళ్ళీ వేరే వాళ్ళని కూడా అడుగుతాను నేను సార్. నాకు ఫేవర్గా మీరు ఎవరు మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఇప్పుడు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కానీ చెప్పి తప్పు అయ్యో సారు కాదు అంటే ఏమనుకుంటారు అనే విషయాన్ని మీరు తీసేయండి ముందుగా. సో నేను చాలా మంది ఇలాంటి విషయాలు వస్తే ఎలా అంటే మీరు ఈ విధంగా మాట్లాడండి, ఎప్పుడు కానీ తప్పించుకుంటూ తిరగండి అని చెప్పానా లేదు సార్? నేను ఆ మాటలు నేర్చుకున్నామా లేదు సార్? అంటే ఇప్పుడు నేను సార్ గురించి లేదు అందరి గురించి నువ్వు మొట్టమొదటి చెప్తానే ఉండవు, దాని గురించి ప్రతిరోజు మేము హాజరవుతా ఉన్నాము, ఉదయం సాయంకాలం నేర్చుకుంటున్నాం, వింటున్నాము, అనుభవస్తులతో కూడా మనం ప్రతి విషయాన్ని కూడా గ్రహిస్తున్నాం సార్. అదే సార్ నేను అంటాను. ఇప్పుడు చాలా మందికి కొంతమంది అన్నారు సార్ నా వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు నా వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు ఓకే సార్. కొంతమంది అన్న ఇప్పటికీ అంటారు సార్ పీవీసీ మీటర్ రేట్ పెరుగుతుందా సార్, మీరు రోజు మీటింగ్ చేస్తున్నారు, మీరు మీటింగ్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు అనుకో నాతో లైవ్గా నాతోనే అన్న వాళ్ళు ఉన్నారు సార్. మీరు పేరు చెప్పాను, ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను. బట్ నేను అనేది ఏంటంటే సార్ ఇక్కడ ఇంపార్టెంట్ మీటింగే సార్. ఇప్పుడు మీరు డబ్బులు పెట్టినారు ఎట్లా అదొకటి ఇక్కడ మీకు దొరుకుతుండే, ఎందుకంటే చాలా విషయాలు మీకు ఇక్కడ దొరుకుతాయి అనమాట. డబ్బులు పెట్టాము అవి ఎట్లాగా టీం చేశాను వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఆ బాధ. పబ్లిక్కి నేను ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పాను సార్. మీరు ఎవరు వర్రీ అవ్వకండి, ఖచ్చితంగా మీరు ఫేస్ చేయండి, ఖచ్చితంగా తప్పించుకు తిరగకూడదు అనే విషయాల్ని నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ. ఓకే రేటు పెరుగుతుందా పెరిగే తర్వాత విషయం. బట్ ఇక్కడ ఏంటంటే మీటింగ్ వస్తే ఇక్కడ నేను చాలా పర్సనల్గా నా పర్సనల్ విషయాలు కూడా ఇక్కడ మీకు షేర్ చేశాను సార్. నేనే చాలా సిస్టాలు చేశాను సార్. ఇలా నమ్మకం అంటే పీవీసీ మీటర్లో పైసలు వస్తాయి రావు తర్వాత విషయం, బట్ వేరే వాళ్ళకి పోతే బగ్గత్తే కావచ్చు అన్న ఆలోచనతో నేను కూడా పెట్టాను. బట్ నేను కూడా 2-3 పెట్టించాను. బట్ ఏంటంటే 5,000 లోపు ఇండియన్ మనీ, 5,000 రూపీస్ లోపు. ఎందుకు అంటే ఒకవేళ ఆ సిస్టమ్ అనుకోకుండా కొలాప్స్ అయింది అనుకోండి, అంటే నడవలేకుండా బంద్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ 5,000 రూపాయలకి నన్ను కూడా పెద్దగా నువ్వు నన్ను ముంచేస్తావు అని చెప్పేసి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోవడము లేకపోతే నన్ను రోజు వేధించడము జరగదు. ఒకవేళ అలా జరిగినా కూడా నేను ఏదో విధంగా సగమన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇవ్వకూడదు, బట్ అలా ఇచ్చి మనం దాన్ని కన్విన్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెట్టాను. ఆ తర్వాత అవి బంద్ అయిపోయినాయి. సో సార్ కూడా మీటింగ్ వచ్చారు, వాళ్ళు కూడా మీటింగ్ వచ్చారు, వాళ్ళకు కూడా తెలిసిన నేను కాన్సెప్ట్ అడుగుడు కూడా అడగలేరు. చూడండి ఎలా ఉందో. ఏంటంటే సార్ ఒకటి ఈ విషయాలు మేము ఇక్కడ చెప్పాం, మేము ఇలా చేసాం అంటే చెప్పిన దాని మీద మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేయకండి అని బలగుద్ది మేము ఎట్లా చెప్తాం సార్? అట్లా కూడా కొన్నిసార్లు ఆ మాట కూడా చెప్పాను, చేయకండి అని కూడా చెప్పాం. బట్ కొంతమంది ఏమన్నారు సార్ మీకు ఫోన్ చేసి మరి రాజు అన్ని చేయొచ్చు మేము చేయరాదా అని కూడా అన్నారు. బట్ ఏంటంటే సార్ తట్టుకునే శక్తి మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు 100 సిస్టాలు చేయి, నో ప్రాబ్లం. బట్ మీరు ఏమైంది సార్ కొంతమంది అంటే ఎగ్జాంపుల్ చెప్తారు సార్, కొంతమంది అతను కూడా అన్నారు సార్ పర్సనల్గా కాల్ చేసి సార్ ఒకసారి ఎంతమంది చచ్చిపోతారు సార్, ఇంకా పీవీసీ గురించి ఎదురు చూసి టెన్షన్లో పడి ఎంతమంది చచ్చిపోతారు అంటే కొంతమంది ఫోన్ చేసి ఇట్లా సార్ పెరుగుద్ది సార్ మరి ఏం చేద్దాం సార్ ఓపిక పట్టాలని నేనంటే అలా చూసి మొత్తం మంది చచ్చిపోతున్నారు సార్. రీసెంట్లీ మన రాఘవ సార్ ఇది అయిపోయిన తర్వాత కూడా నాకు పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టారు కొంతమంది మీడియా మన ఈ దీంట్లో కూడా మీడియా మెసేజ్ పెట్టారు సార్. అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఏంటంటే సార్ ఏది జరిగినా కూడా దట్ ఈస్ కారణం పార్లమెంట్, ఏది జరిగినా పీవీసీ మీటర్ అండ్ పార్లమెంట్ కారణంగా తీసుకొస్తున్నారు. బట్ వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు జమ్మలరెడ్డి సార్ మీరు చెప్పిన మీరు అంటున్నా అనుకోవద్దు. సో చూడండి సార్ వచ్చేసి యాక్చువల్లీ నన్ను అడిగితే మెయిన్ థింగ్ ఏంటంటే సార్ మీటింగ్ వస్తే బాగుంటుండే. బట్ ఏంటంటే మనం వేరే సిస్టంలో చేసినప్పుడు ఇందులో నుంచి డబ్బులు రావట్లేదు, వేరే సిస్టమ్ మనం చేస్తున్నాం, మనం టీం చేసాం వేరే సిస్టంలో. అలాంటప్పుడు అక్కడ కొద్దిగా డబ్బులు కనబడతాయి స్టార్టింగ్ లో. బట్ ఈ మీటింగ్ ఎలా వస్తారు వాళ్ళు రారు జనరల్గా. నేను కూడా ఎగ్జాంపుల్ మనము వేరే సిస్టమ్ చేసినా కూడా ఈ మీటింగ్ రావడానికి మంచి అనిపించదు మాకు. సో ఏమవుతుంది దీనివల్ల అంటే సార్
పాపం తన డబ్బులు పాయే. ఆ తర్వాత తనకే చాలా బాధ ఉంటుంది, తన డబ్బులు పోయారు, నా పిల్లలు ఎట్లా, నా దగ్గర ఉన్న పైసలు ఏం పెట్టేశాను, ఈ డబ్బులు పోయాయని చెప్పి తన బాధ తనకు ఉంటుంది. ఇంకా ఏమవుతుందంటే పక్క వాళ్ళకి కూడా మనం పెట్టించినప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో కొంతమంది నోరు జారుతారు. ఇప్పుడు కూడా నోరు జారుతున్నారు, నేనున్నాను అంటున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు కూడా నా దగ్గరికి 2 సిస్టర్లు వస్తాయి అప్పుడప్పుడు, సార్ మీకు ఎందుకు సార్ నేనున్నా అంటారు. రీసెంట్లీ 2 నెలల ముందు ఒక $100 పెట్టాం సార్ వేరే దాంట్లో. ఆ సార్ వచ్చేసి కూడా చాలా పెద్ద లీడరు, మీకు పేరు చెప్పాను ఇక్కడ. రీసెంట్లీ 2 months బిఫోర్ $100 పెట్టాం. సో ఏమైంది సార్, ఇప్పటికి కూడా అవి రావట్లేదు. అది పై రివార్డు విడిచిపెట్టండి, మనకు కూడా ఇప్పుడు రావట్లేదు. సో అప్పుడు కూడా తను ఏమన్నా నేనున్నా సార్ మీకు ఎందుకు అన్నారు. సో అలాగని చెప్పేసి మనం తను అడుగుతామా? కానీ ఇక్కడ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు నేనున్నాను అన్నావు కదా అని చెప్పేసి నువ్వే నాకు ఇవ్వాలి అని కూడా అంటారు. అలాంటప్పుడు తిన డబ్బులు పోయి తిన భార్య పిల్లలు కూడా తిని బాధపడుతుంటే అనుకోకుండా ఈ డిసీజ్ కూడా తయారవుతుంది సార్ లోపల. ఎందుకంటే ఇవన్నీ మనసులో పెట్టుకుంటారు వీళ్ళు. వేరే వాళ్ళకి చెప్తే ఏంటంటే అయ్యో అంటారు, లేకపోతే కొంతమంది హేళన చేస్తారని చెప్పేసి మనసులో పెట్టుకొని దాన్ని లోపల తింపుకుంటూ ఉంటారు. ఆ మైండ్ సెట్ ఏం చేస్తా అంటే మనం అంటాం కదా, ఇది మన ఇంటర్నల్లీ మైండ్ సెట్ మొత్తం వింటది, ఇని అది ఇంటర్నల్లీ ఆర్గన్స్ అంటే లోపల ఉన్న భాగాలని కొన్ని ఖరాబ్ అవుతాయి ఈ టెన్షన్ల వల్ల. సో ఇలా కొన్ని జరుగుతాయి. అందుకని చెప్పేసి చూడండి సార్, మీరు అందరూ కూడా అంటే బాధాకరం సారు రాఘవ సారు ఇలా అవ్వడం. ఎందుకంటే తనకు ఫ్యామిలీ అలా ఎవరు లేరు సంపాదించి పెట్టేవాళ్ళు, 2 పిల్లలు. సో ఇది బాధాకరం. అది నేను అలా మాట్లాడలేదు, ఎందుకంటే ఇది సార్ది బాగా ఇట్లా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరు. బట్ నేను చెప్పేది అంటే ఫర్దర్ ఇక నుండి కూడా చూడండి సార్, ఇప్పుడు మనందరం ఇక్కడ కనీసం అందరూ కూడా ఎబో 30 ఏజ్ ఎబో ఉన్నారు, అంటే 30 ఏజ్ కంటే పైనే ఉన్నారు. సో అందరికీ ఫ్యామిలీ ఉంటుంది, అందరికీ పిల్లలు ఉంటారు. అందుకని నేను చెప్తున్నా సార్, సో మనమందరము మన యొక్క ఆరోగ్యం గురించి కూడా మనమే చూసుకోవాలి సార్. ఇంతకుముందు కొన్ని విషయాలు నేను షేర్ చేశాను సార్, ఆరోగ్యం గురించి ఎలా ఉండాలా, మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలా అనే విషయాలు కూడా మనం అప్పుడప్పుడు షేర్ చేసుకున్నాం. బట్ ఈ లాస్ట్ 4 months నుంచి వెళ్ళి నెక్స్ట్ రాబోయే 2 months కూడా నేను బిజీగా ఉంటాను కనుక నేను ఎక్కువ మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వచ్చాను, నేను పూర్తిగా దైవ దర్శనాలకి టైం ఇవ్వడం జరిగింది, ఫ్యామిలీకి ఉన్న దైవ దర్శనాలకి. అందుకే దానివల్ల నేను ఎక్కువ మాట్లాడలేదు. కానీ మన అంతకుముందు నేను చాలాసార్లు మనం ఏ విధంగా మన లైఫ్లో ముందుకెళ్ళాలి, ఏదైనా అత్తే ఏ విధంగా ఫేస్ చేయాలి అనేవి కూడా మనము ఇక్కడ ఈ మన మీటింగ్లో షేర్ చేసుకున్నాం సార్. మీకు గుర్తుంటే కనుక చాలా మందికి తెలుసు సార్, మనం షేర్ చేసుకున్నాం అలా. సో ఏంటంటే సార్ ఒకటి ఇప్పుడు కూడా చెప్తున్నాం సార్, ఇది రాఘవ్ సార్కు అలా అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయమే. సో ఎవరెవరైతే మరి మీరు స్క్రీన్ షాట్ కూడా పెట్టడం నేను చూశాను, బట్ నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళందరికీ కూడా పేరున మరి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి ఎంతో అయినా కూడా మీకు తోచినంత మీకు అయినంత నో ప్రాబ్లం సార్. ఈవెన్ ₹50 కావచ్చు, ఈవెన్ ₹100 కావచ్చు, అవి కూడా మనే సార్. ఎందుకంటే వాళ్ళకు మనకు చిన్న అమౌంటే కానీ వాళ్ళకి అది హెల్పింగ్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఒక ₹1000 ₹950 వచ్చాయి, ఇంకెవరైనా ₹50 పంపించారు అనుకోండి, అది 1000 అవుతుంది. అంటే వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఇవ్వడానికి కూడా అలా జరిగింది. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి ఒక మనిషికి మనం తెలియని వ్యక్తికి మనము అంటే తెలిసిన వ్యక్తి వేరు సార్, మనం అంటే తెలియని వ్యక్తుల కిందకి వస్తుంది. ఎందుకంటే అంటే సార్లు చెప్పారు ఈ విధంగా జరిగింది ఎట్లా అని కాదు, బట్ ఏంటంటే పర్సనల్గా మనం చుట్టుపక్కల ఉండో ఊరిలో ఉండో లేకపోతే ఆ ఊరిలో ఉండో ఇలా తెలిసింది వేరు, మన తెలిసడం వేరు అనమాట నేను అనేది అది. సో అందుకని చెప్పేసి మీ అందరికి కూడా పేరున థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మామూలు విషయం కాదు మీరు, నేను అనేది పెద్ద అమౌంట్ల గురించి మాట్లాడట్లేదు, అమౌంట్ గురించి నేను మాట్లాడట్లేదు, మీరు మీకు తోచినంత వీలైనంత చేశారు కదా, అందుకే చెప్తున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. బట్ ఏంటంటే ఆ సార్కు అలా జరగడం మరి చాలా బాధాకరం. బట్ ఏంటంటే ఇక నుండి కూడా మనము ఏ విధంగా ఉండాలనేది కూడా నేర్చుకోండి సార్. వేరే సిస్టాలు మీరు కాదు నేను కూడా చేస్తుండొచ్చు, బట్ చేసినా కూడా ఇప్పుడు కానీ ఒకరి బరువు బాధ్యత అనేది తీసుకోవద్దు అనేది నా మాటల్లో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మీరు వేరే సిస్టర్ చెప్తే చెప్పండి సార్, విషయం ఇది ఇలా ఉందంట, నాకైతే మంచి అనిపిస్తుంది, మరి నేనైతే చేస్తున్నాను సార్, మీరు కూడా చేసుకోండి, ఇంతవరకే సార్. ప్లాన్ ఇవ్వండి, అది ఎట్లా ఉంది, ఎట్లా పైసలు వస్తాయి, ఏ విధంగా మనం ఎర్న్ చేసుకోగలుగుతాము, అది ఇది ఇలా ప్లాన్ ఇవ్వండి అంతే తప్ప మీకెందుకు సార్ నేనున్నాను ఆ మాట ఇది ఎదుటి వ్యక్తికి ఏమవుతుందంటే సార్, అంటే మేమున్నంటే అర్థం ఏంటంటే ఆ సార్కి ఏం అర్థం చేసుకున్నాడు ఎదుటి వ్యక్తి, ఓకే మనకేమో సార్ ఒకవేళ అందరూ డబ్బులు రాకపోయినా సార్ ఇస్తారు కదా, లేదా మనకైతే ఇస్తారు కదా, లేదా మనకి వస్తాయి కదా, మనకి రాకపోతే సార్ ఇస్తా అన్నారు కదా అన్న ఒక ఆలోచనలోకి ఎదుటి వ్యక్తి వెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల సార్ ఎప్పుడు కానీ ప్లాన్ ఇచ్చేటప్పుడు నిజాయితీగా అంటే ఏమంటారు సార్, మీరు కూడా సేఫ్గా ఉండి ఇవ్వండి సార్, మీ సేఫ్ జోన్ కూడా చూసుకోండి.
ఓకే ఈ రోజే ఇద్దరు కొంతమంది ఉంది ఇక్కడ కొన్ని బైనరీ సిస్టమ్ ఉన్నాయి. కొంతమంది 3 రోజులలోనే ఒక వ్యక్తిని చేస్తే బాగుంటుంది, లేకపోతే మీ యొక్క స్లాట్స్ అంటారు కొన్నిట్లలో సిస్టంలో 2కి వెళ్ళాలంటే ఇంకో ఇద్దరు, 3కి వెళ్ళాలంటే ఇంకొక, ఈ విధంగా ఉన్నాయి. బట్ అలా తొందరలోనే చేసుకుంటే తొందరలోనే మీకు ఒక ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అన్న ఆలోచనలో మనం అప్పుడప్పుడు తప్పులు ఏం చేస్తున్నామంటే నేనున్నాను మీకెందుకు అనే వాడుతున్నాం. అలా వాడకండి. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లోనే, ఇప్పుడు జమాలరెడ్డి సార్ చెప్పిన దాంట్లోనే నేను మాట్లాడుతున్నాను. అలా మాట్లాడితే సార్ మేమున్నామని చెప్పారు సార్, అలా చెప్పకండి. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా ఆ సిస్టర్ని బంద్ అయిపోయేసరికి సో సార్కి కొద్దిగా ప్రెషర్ రావడం జరిగింది. ఆల్రెడీ సార్కి కొంచెం ఈ షుగర్ బీపీ ఉన్నది, అదొకటి ఉంది. అది కాకుండా అది ఎందుకు ఓవర్ అయిందంటే తన ఫ్యామిలీకి అయ్యో ఎట్లా నేను నా పైసలు కూడా పోయాను అదొక బాధ. ఆ 50% అయితే మిగతా 50% బాధ వచ్చేసి మరి మీరే పెట్టమంటే నేను పెట్టాను కదా, మరి మీరు ఇవ్వాల్సిందే అన్న ఒక ప్రెషర్, ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయి చూడండి ఇలా అంటే జరిగింది. అంటే సార్కు యాక్చువల్లీ ఏదేం జరిగినా దేవుడు ఎలా తీసుకెళ్తాడంటే ఏదో ఒక కారణంతోనే తీసుకెళ్తాడు. ఏదో ఒక కారణం లేకుండా మనం పైకి వెళ్ళాం. బట్ ఏంటంటే ఇలా జరిగేసరికి మనం ఇలా ఉండకూడదని మనం నిర్ణయించుకోవాలి, అలాగే నేర్చుకుంటున్నాం అనమాట. చూడండి సార్, ఆయుష్ అనేది వేరు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా మన టైం ఏదా ఉందో అక్కడికే వెళ్తాం. బట్ కారణాలు అనేది డిఫరెంట్ థింగ్ అట్లా అనమాట. ఓకే, అందుకని చెప్పేసి ఇందులో నుంచి మనం నేర్చుకోవాలా. సో చాలా బాధాకరం సార్. మరి ఇందాక మరి ఆనంద్ సార్ మాట్లాడాలని చెప్పి అనుమతి తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా బాధాకరం సార్, ఎందుకంటే మరి జరుగుతుంది. అందుకే సార్ ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది కూడా అదే, మనం తట్టుకోలే శక్తి ఉంటేనే ఇందులో పెట్టండి. తట్టుకోలేని శక్తి ఉంటే కూడా ఎవరు వెళ్ళొద్దు, ఎవరి మీద బాధపడకూడదు. సార్ అంతే సార్, అంతే. సో వెళ్ళండి, ప్లాన్ వినండి. ఇక్కడ కూడా మనం చెప్తున్నాము. సో మనం ఇక్కడ అప్డేట్ అయినా జరిగినప్పుడు స్టేకింగ్ లో ఇంత పెట్టుకుంటే ఇంత వస్తుంది, ఇంత పెట్టుకుంటే ఇంత వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. బట్ కాకపోతే దాన్ని మీరు ఖచ్చితంగా చేయాలా అని ఎవరైనా మీకు ఫోర్స్ చేస్తున్నారా? అలా చేయకండి. ప్లాన్ వినుడే ఇక్కడ. ఎందుకంటే మనం మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ పీడిఎఫ్ తీసుకొస్తారు కొంతమంది, నేనే తీసుకొచ్చాను చాలాసార్లు, పీడిఎఫ్ కూడా చూసాము, ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుంది, ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుంది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం అప్పుడప్పుడు అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి వచ్చే నెల పెరుగుద్దు, 2వ నెల పెరుగుద్దు అని చెప్పి ఇలా అవన్నీ ఉంటాయి సార్ మీటింగ్లో. బట్ కాకపోతే మీరు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు అంటే ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఎప్పటికి గుర్తుంచుకోండి. ఆ సార్ అన్నారు కదా, ఈ సార్ అన్నారు కదా అని చెప్పేసి మాత్రం చేయొద్దు సార్. ఓకే, అలా చాలా చాలా డేంజరస్ ఉన్నాయి. కొన్ని సిస్టర్లు అయితే ఈ రోజు వచ్చి 10% ఇస్తున్నారు సార్. ఒక్కరోజే ఫస్ట్ డే 10%, సెకండ్ డే కూడా 10%, థర్డ్ పర్సెంట్. వాళ్ళు చెప్తున్నారు సార్ 10 రోజులలో మీ అమౌంట్ మీకు వచ్చి మళ్ళీ ప్లేస్ అవుతుందని చెప్తున్నారు. బట్ ఒక్కోసారి కొన్ని సిస్టర్లు అలాంటివి 2 రోజులు వస్తున్నాయి కదా సార్, తీద్దామనే లోపే వెళ్ళిపోతున్నాయి సిస్టర్లు. సో ఏం చేస్తారు సార్ అలాంటప్పుడు? సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, ఇప్పుడు జమాలరెడ్డి సార్ పెట్టారు, సార్కి వచ్చి 10 రోజుల నుంచి వస్తున్నాయి ఒక 10% అనుకోండి. సార్ ₹1,00,000 పెట్టారు, రోజు 10,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. అట్లా సార్కి 10 సార్లు 20 సార్లు వచ్చింది, లేదా 10 సార్లు నెల రోజులు కూడా వచ్చింది. సో నెల అయిన తర్వాత 31 రోజు మీరు వచ్చారు, మీరు పెట్టారు, సార్ చెప్పారు, మీరు పెట్టారు. సో తెల్లారు ఒక రోజు నీకు 2 రోజులు వచ్చింది, బంద్ అయిపోయింది. అప్పుడు ఎవరు లాస్ సార్? జమాలరెడ్డి సార్ లాసా లేకపోతే మీరు లాసా? మీరు లాస్. బట్ దాన్ని ఏ విధంగా తీసుకోవాలా? మీరు వచ్చిన వాళ్ళు నా టైం వాళ్ళకి ఇలా అయింది అనుకోవాలా, అంతేగాని జమాలరెడ్డి సార్ ఇలా చేశారు అంటే సో ఇలా కూడా కొన్ని సిస్టాలు ఉన్నాయి సార్. బట్ నిలకడగా నిలబడ్డది కానీ మనం ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాము. కానీ అదే ఏంటంటే పర్లేదండి పీవీసీ మెట్ అని అలా ఇది ఎలా నడుస్తుంది నిలకడగా, అదొకటి. తర్వాత మాత్రం ఒకటి ఏంటంటే ఇందులో కూడా డబ్బులు ఎవరు సంపాదించుకుంటున్నారు సార్ అంటే, నిజం చెప్పాలి అంటే అంతకుముందు కొన్ని ఫ్లక్చువేషన్ జరుగుతుండే, ఆ టైంలో కూడా మనం సంపాదించుకున్నాం. ఇప్పుడైతే రిఫర్ ఇన్కమ్ అయితే మనకు పెద్దగా లేదు. ఒకవేళ వచ్చినా కూడా మనం బయట తీసుకుని అమ్ముకుందామంటే అమ్ముకోవడం లేదు. బట్ మనము చూసుకోవాల్సిన ఇప్పుడు పీవీసీ మెటాను మన దగ్గర ఎంత అయితే అంత గ్రాఫ్ చేసుకుని పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. సో ఇక్కడ లాస్ కాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాస్ కాము. ఇక్కడ లాస్ ఎవరయ్యారంటే, ఒకవేళ మనం అంతకుముందు $1 వచ్చి $13 అవుతున్నప్పుడు కొంతమంది ఇక్కడ కూడా మన వేరే వేరే లీడర్స్ 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు పెట్టి కొనుక్కొని దాన్ని చూడక అది తగ్గిపోయిన తర్వాత చూస్తే అందులో అతనికి సగం కాదు సార్, ఒక 0% అయిపోయింది, అంటే 1% అయింది. అంటే 6 లక్షల రూపాయలు పెట్టుకుంటే 6,000 రూపాయలు అయింది. దానికి కారణం సిస్టాన్ని తిట్టుకుంటే రాదు. బట్ ఎవరంటే ఖచ్చితంగా ఇందులో ఉండి
ఆన్ లైవ్లో ఉండి ఆ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు, లేకపోతే ఏదో రకంగా రేటు పెరిగినప్పుడు ఆన్ టైంలో తీసిన వాళ్ళకో, ఆన్ టైంలో పెట్టుకున్న వాళ్ళకో, కరెక్ట్ టైంలో పెట్టుకున్న వాళ్ళకో జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళు ఏం చేయాలి? మిగతా వాళ్ళకి ఏంటంటే మన సంగతి ఏంటంటే, మనం దాన్ని పీవీసీ మీటర్ని గ్రాప్ చేసుకోండి, అంటే ఉంచుకోండి. థ్యాంక్ గాడ్. ఇక దేవుడి మీద భారం వేసి వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. కానీ మీరు లాస్ అవ్వరు, మనం లాస్ అవ్వము, అంతే. ఇక్కడ మనీ సంపాదించాము, ఇక్కడ లాస్ అవ్వము. అలా అంటే లాస్ట్ టైం నుంచి అట్లా జరుగుతుంది. నేను చెప్పాలంటే ఈ మధ్య ఫ్లక్చువేషన్ కూడా జరగట్లేదే. అప్పట్లో మేము ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు ఫ్లక్చువేషన్ ఈ విధంగా జరుగుతుంది, చేసుకున్నా అన్న, సో ఈ విధంగా రిఫర్ అవుతుంది, ఈ విధంగా దీన్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పాము. బట్ లాస్ట్ 3 months నుంచి ఏమవుతుంది? ఏమీ లేదు. 3 to 4 months నుంచి ఏమీ లేదు. అందుకని చెప్పి మేము కూడా ఏం చెప్తలేము, అప్డేట్ ఏం చేయాలి, ఎలా చేయాలా, ఏం కథ, ఎలా మనం తీసుకోవాలని ఏం చెప్పట్లేదు, ఏం జరగట్లేదు, ఏం చెప్పట్లేదు. కాకపోతే నేనేమంటానంటే, అన్ని వేరే సిస్టాల కంటే ఇది బెస్టే అంటాను ఇప్పటికి కూడా. అంటే మీరు తిట్టుకున్న పర్లేదు సార్, నన్ను మనసులో మీ మనసులో తిట్టుకున్న పర్లేదు, బట్ డైరెక్ట్ అయితే ఎవరు తిట్టారు. కానీ మీరు మనసులో తిట్టుకున్నా కూడా నా అనుభవంతో చెప్తున్నాను, నేను చేసి చెప్తున్నాను కనుక వేరే సిస్టమ్ కంటే ఇది ద బెస్ట్ అనుకుంటాను నేను ఇప్పటికి కూడా. మరి సార్ మీకు పైసలు బాగుతున్నాయి సార్, మాకు తెలియకుండా మీరు బెస్ట్ అంటున్నారని కూడా మీరు అనుకోవచ్చు. ఇప్పటిదాకా చూసాం కదా సార్, వేరే సిస్టంలో చూస్తున్నాం కదా. దానికి ఆధారం నేను చూసి కంపారిజన్ చేసి చెప్తున్నాను తప్ప నాకేం మీకంటే ఎక్కువగా డబ్బులు రావడం కాదు సార్. ప్రతి ఒక్కరికి చెప్పేది అదే సార్. ఓకే, సో అందుకని చెప్పి మేము అంటాం సార్, మీరు చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే కదా సార్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ట్రేడింగ్ చేసుకుంటున్నాం. మరి ఏం చూద్దాం సార్, ట్రేడింగ్ చేసుకుంటున్నాం, చేయాల్సి వస్తుంది, మరి చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే నడదు. అట్లా అని చెప్పి నేను దేన్ని ప్రమోట్ చేయట్లేదు. మీరు ట్రైనింగ్ చేసుకున్నది నేను ప్రమోషన్ చేయడం కాదు. సో మన క్లాసులు వస్తున్నాయి, అది దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడితే జనరల్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో. సో సిస్టంలో నేను చాలా చూశాను. రీసెంట్లీ 2 months బిఫోర్ కూడా $100 పెట్టాను. సో డైలీ అంటే ఆ డైలీ వస్తుంది అని చెప్పేసి వచ్చింది, కరెక్టే. ఒక్కసారి వచ్చింది, రెండోసారి ఆయన వచ్చింది అని చెప్పి మళ్ళీ పెడితే కథ. ఇప్పటికి ఇంకా సిస్టమ్ ఓపెన్ కాలే. ఏమంటున్నానంటే అప్డేట్ ఉందంట. అప్డేట్ వేరే సిస్టంలో సార్ అప్డేట్ అంటే బంద్ అయిపోయినట్టు. బట్ మన సిస్టంలో దగ్గర పార్లమెంట్ నుంచి చూస్తే నేను ఎంటర్ అయిన 2019 నుంచి ఎంటర్ అయినట్టు చూస్తే దగ్గర 100 సార్లు 200 సార్లు అప్డేట్ వచ్చింది. బట్ మన సిస్టమ్ అలా బంద్ అవ్వదు. నేను అప్డేట్ అని చెప్పాను, బంద్ అవుతుందని చెప్పలేను కదా అని ఒక బల్ల గురించి చెప్పొచ్చు, మా సిస్టమ్ అప్డేట్ నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా బల్ల గురించి చెప్తా, మన పీవీసీ మెట మళ్ళీ పబ్లిక్ వావ్ అనకపోతే చూడండి సార్ ఏమన్నా అంటే అలా అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని డబ్బులు పెట్టమని చెప్పట్లేదు. అది డబ్బుల విషయంలో కూడా మీ ఇష్టం సార్ అట్లా. బట్ మళ్ళీ కూడా ఇది మన పీవీసీ మెట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వావ్ అనే రోజులు వస్తాయి. ఆ టైంలో వాళ్ళు వావ్ అంటారు, కరెక్టే. ఇప్పుడు మీకు ఎవరైతే చెప్తున్నారో పీవీసీ సరిగా లేదు వద్దు అని చెప్తున్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎంతో మీకంటే ఎక్కువగా పీవీసీ మెట ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పరు మీకు. బట్ వావ్ అనే రోజు వచ్చినప్పుడు ఎవరు సంపాదించుకుంటారంటే మీరు వాళ్ళ మాట ఎవరైతే విని వెనకాడికి వేస్తున్నారో. అంటే నేను ఒకటి చెప్తాను, మీ దగ్గర 500 ఉన్నాయి, 500 పీస్ మీద కొనుక్కోండి, ₹100 మిగిలినాయి, ₹100 ఈ రోజున ఒక్కొక్క రూపాయి ఉంది కదా, ₹100 మిగిలినాయి, ఎల్లకెళ్ళి పీవీసీ మీద కొనుక్కోండి అంతే. మీరు లక్షలు కొనుక్కొని పెట్టుకునే అవసరం లేదు, ఉన్న వాళ్ళు పెట్టుకోండి. అది ఎవరు అంటే ఆ 1,50,000 అనేది ఎవరు పెట్టుకోవాలి? సో నాకు 4 సంవత్సరాలు పర్లేదు, 5 సంవత్సరాలు పర్లేదు, ఇది పెరగకుండా పర్లేదు, బట్ నేను పేషెన్స్తో ఉండగలను, వెయిట్ చేయగలను అన్న వాళ్ళు మాత్రం 50,000 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షలు, 50 లక్షలు కూడా పెట్టుకోండి. బట్ మన సంగతి ఏంటంటే మనం నిమిత్త మాత్రం, అంటే నేను కూడా కలుపుతున్నాను సార్, అలా మనం వేరే వాళ్ళు అనకూడదు కనుక. సో మనం ఏంటంటే మనం మిడిల్స్, అంటే ఇటు లో కాదు ఇటు హై కాదు. సో కనుక మనం ఏం చేయాలా, ఈ రోజున ₹100 మిగిలిన మీ దగ్గర, చలో అటు ఇటు ఖర్చు పెట్టేవారు. కొంతమంది సార్ ఈ మధ్యన పోయాను, ఇప్పుడు బీర్ వచ్చేసి ₹180, ఇది చెప్పకూడదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక బీర్ తాగాలనిపించింది, అప్పుడు ఒక బీర్ తాగకుండా ఈ ₹180 పెట్టి పీస్ మెట పెట్టుకున్నాం, ఒక ₹180 పీస్ మెటలు వస్తాయి, ఖతం. కొంతమంది ఇంకోటి వేరే చేస్తారు, వేరే ఉన్నాయి, అవన్నిటిలోకి వెళ్ళి కొద్దిగా కట్ చేసి ఇండ వేసేసేయండి. సో మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఈ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మన నిమిత్తం మాత్రం మనం కింది వాళ్ళం కాదు, అలాగని చెప్పేసి మనం హై లెవెల్ లేము. సో మనలాంటి వాళ్ళం ఈ విధంగా మీరు పక్కకి చూసుకుంటూ వెళ్ళండి. సో అది అయినాడు అవుతుంది ఖచ్చితంగా. బట్ ఎప్పుడు గుర్తుంచుకోండి, కొంతమంది నన్ను అడుగుతారు అప్పుడప్పుడు జీరో అవుద్దా అంటే, కాదు సార్, జీరో అనేది అవ్వదు, అది కూడా గుర్తుంచుకోండి. జీరో కాదు సార్, ఓకేనా. జీరో అంటే ఏంటి సార్? జీరో అంటే బంద్ అయిపోవడం. జీరో ఎప్పుడు అవ్వదు, ఒక పైసా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ జీరో అవ్వదు. అందుకని చెప్పేసి డోంట్ వర్రీ, ఓకేనా. సో ఇక మరి
మీ యొక్క డౌన్ టీమ్ గురించి మాట్లాడాలంటే మరి మీటింగ్లో ప్రతిరోజు జరుగుతున్నాయి మాటలు. ఆ మాటలను మీరు ఎప్పుడైతే మీటింగ్ అటెండ్ అవుతారో అవి మీరు నేర్చుకోవచ్చు అనమాట. మేము డైరెక్ట్ చెప్పలేము. ఎందుకంటే మీ దగ్గరికి డౌన్ టీం వచ్చి ఏ విధంగా మాట్లాడుతుంది, దానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలా అని అదే టైంలో మీకు అర్థం అవ్వాలంటే మీటింగ్ రావాలి. అంతేగాని మరి మేము డైరెక్ట్ సార్ పీయూష్ మేడం పెరుగుతాడట, జల్దీ పెరుగుతాడట, 2 నెలల్లో పెరుగుతాడట, నెలలో పెరుగుతాడంటే ఇలా చెప్తా అంటే కుదరదు. మేము సిస్టమ్ వాళ్ళం కాదు. సిస్టమ్ వాడు కూడా చెప్పాడు సార్ నేను లక్ష నెల పెంచుతాను లేకపోతే 6 సంవత్సరాలు పెంచుతాను అని చెప్పి సిస్టమ్ వాడు కూడా మనకు చెప్పాడు. కనుక మేము ఎట్లా చెప్తాం సార్? అంటే ఎవరిదైతే మెయిన్ అడ్మిన్ ఉన్నాడో అతనే చెప్పుకోనప్పుడు మనం ఎలా చెప్తాం సార్? సో అలా మీరు కూడా మీ టీంకి అలా చెప్పకుండా మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. మీటింగ్ అటెండ్ అవుతే సో ఏ విధంగా వాళ్ళతో మనం మాట్లాడాలి, ఏ విధంగా మనము వాళ్ళతో సరిగ్గా ఉంటూ వాళ్ళతో మనము కోపగించుకోకుండా ఏ విధంగా మనం మాట్లాడాలనేది మీటింగ్కే మనకు హెల్ప్ అవుతారు అన్నమాట సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విషయాలు అర్థమయ్యేటట్లు అందరికి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి విషయాలు మరి ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే వస్తాయి సార్. దీన్ని మనం ప్రాపర్గా నేను ఇది మాట్లాడాలి, ఇది చెప్పాలని చెప్పేసి మాత్రం ప్లాన్ జరగదు కదా సార్. అందుకని చెప్పేసి మరి ఇలాంటివి మనం నేర్చుకోవాలి సార్. ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఒక సిస్టమ్ ఉందని చెప్పాను మీ అందరికి కూడా. ఏంటంటే అందులో కూడా నేను 2019 2020లో ఒక సిస్టమ్ చేశాను సార్. పేరు చెప్పాను, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ 50% 50% మెంబర్స్ అందులో ఉన్నారు. అది కూడా సార్ ఎగ్జాంపుల్, అది రాదు అని చెప్పి నేను చెప్పట్లేదు. బట్ 2019 నవంబర్ నుంచి కూడా వాళ్ళతో మనం ఎప్పుడు కదిపినా కూడా ఇంకెంతసేపు సార్, వచ్చే నెలలో మనకు ఇది వస్తుంది అది వస్తుంది, ఎక్కువ అంటే 2 నెలలు సార్ అని అంటుంటారు. బట్ అలా చూస్తే దగ్గర 6 years అవుతుంది. ఇప్పటికి నేను ₹1 తీసుకోలేదు. నేనేం కాదు సార్, అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు. బట్ 6 సంవత్సరాల నుంచి మరి ఏమవుతుందంటే ఆ చెప్పిన 2 నెలలు అయిపోతే మధ్యలో 1 month మాట్లాడు బంధు, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడినాం అనుకో మళ్ళీ 2 నెలలు చెప్తారు. మళ్ళీ 2 నెలలు మనం మాట్లాడడం ఉండదు, మళ్ళీ 2 నెలలు చెప్తారు. అంటే ఈ విధంగా 6 సంవత్సరాలు వస్తుంటుంది వచ్చింది. ఎగ్జాంపుల్ ఇస్తాను జస్ట్ సార్. కొన్ని సిస్టమ్ అయితే మొత్తానికి బంద్ అయిపోయినాయి, బట్ ఇది బంద్ అవ్వలేదు, పైసలు అవ్వట్లేదు, బంద్ అవ్వలేదు, 2 లేవు. సో ఈ విధంగా అంటే నేను చేసిన సిస్టాలు నేను అప్పుడప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. నేను వేరే వాళ్ళు తీసుకురాను, నేను చేయకుండా లేనిది తీసుకురాను, నేను చేసినవి చెప్తాను అప్పుడప్పుడు. మీకు క్లియర్ కట్గా మీకు అర్థమవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు అప్పుడప్పుడు ఇది కూడా చెప్పాను ఏమని, ట్రేడింగ్లో కూడా సార్ ఒక సెకండ్లో నువ్వు $1000 పెడితే $1000 పోతాయి, $1000 వచ్చే రోజు కూడా ఉంటాయి. ఇది కూడా చెప్పాను అనమాట. అంటే ప్రతిదీ కూడా మేము ఏదైతే నేను ఒక దాంట్లో చేయబెట్టానో అవన్నీ కూడా కొన్నిసార్లు పేరు చెప్పాను, కొన్నిసార్లు పేరు చెప్పలేదు. బట్ జరిగేది ఏంటి అనేది పూర్తిగా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? అందుకని చెప్పేసి మనము దీన్ని ఇప్పుడు ఇలా ఈ యొక్క మన తప్పు జరిగిపోయిన దాని గురించి ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో నుంచి మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించిన విషయాలు. సో ఒక్కోసారి చూడండి సార్, 41 అంటే ఆల్మోస్ట్ మరి ఇంకా చాలా తన యొక్క మరి పిల్లల యొక్క భవిష్యత్తు చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇలా జరిగిపోయింది. అంటే రేపు పొద్దున ఈరోజు తను వెళ్ళిపోయాడు, బట్ సఫర్ అయ్యేది ఎవరంటే తన ఫ్యామిలీ. సో ఈవెన్ ఈ రోజులలో ఎట్లుందంటే సార్, మనకు ఏమైనా పర్లేదు. ఇంతకుముందు మనం ఎట్లుంటే సార్, ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు సో మనం అప్పుడప్పుడు ఎవరితోనైనా కొట్టుకోవడానికైనా వాళ్ళు కొడితే పడడానికైనా రెడీ ఉంటాం మనం. అంటే ఆ టైంలో మనకి ఏంటంటే బిందాస్గా, మనకు అప్పటి వరకు లైఫ్ అంటే ఏంటని అర్థం కాదు కనుక అలాగా ఆ వయసు అలాంటిది. అందుకని చెప్పేసి డైరెక్ట్గా ముందుకు వెళ్ళిపోతాం. బట్ ఒక టైం వచ్చింది ఏంటంటే, నీకు అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేను పెంచి పెద్ద చేశారు, అదొకటి. నెక్స్ట్ నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే ఇంకొకరు పెరిగారు, నెక్స్ట్ మళ్ళీ పిల్లలు వచ్చారు, ఇంకొకరు పెరిగారు, ఇంకొక వచ్చారు, ఇంకొకరు పెరిగారు. ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎవరు చూడాలి అంటే నువ్వే చూడాలి. కనుక ఇక నుండి తను చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇంత ముందర లెక్క ఎంగేజ్లో ఉన్నప్పుడు కదా, నేను దేనికంటే దానికి రెడీ, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, ఇష్టం ఉన్నట్టు అన్ని చేస్తానంటే కుదరదు. తర్వాత సఫర్ అయ్యి నువ్వు వెళ్ళిపోతావు. ఒకవేళ ఏమైనా జరిగితే అక్కడ అంటే అనుకోకు సంఘటన ఏమైనా జరిగితే, అంటే నీకేమన్నా అయితే, నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీకేమైనా అయితే నువ్వు వెళ్ళిపోతావు.
అయిపోయింది, నేను టైం లేదు అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి నీతో వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? అలా కాకుండా మన అమ్మ నాన్న ఉంటారు, ఇంకా మిగతా మీ ఫ్యామిలీ మెంబర్స్ సంగతి ఏంటి అనేది మనం ఈ టైంలో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్ ఏదైతే ఉందో ఇది మరి ఈ రోజుల్లో ఏమైందంటే 30 దాటితేనే కొన్ని డిసీజ్ అనేది ఎంటర్ అవుతున్నాయి పబ్లిక్కి. ఈ యొక్క మార్కెట్లో సరైన ఫుడ్ లేదు సార్ ఎవరికైనా. కొంతమంది మాత్రమే, భూమి ఉన్న వాళ్ళే మాత్రమే, అంటే భూమి జాగా ఉన్న వాళ్ళు మాత్రమే, అందులో కూడా కొంతమంది మాత్రమే వాళ్ళే పండించుకొని, అంటే దాంట్లో మందులు అంటే ఏమంటారు ఈ మధ్యలో దొరుకుతున్నాయి కదా సార్, మందు కొట్టకుండా పెంచుకొని కూరగాయలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి వాళ్ళకి మాత్రమే ఆరోగ్యం బాగుంటుంది. అంటే అది కూడా వాళ్ళ టైం బాగుంటాయి, అంటే వాళ్ళు బతికే ఉంటే ఎలాగైనా ఉంటుంది. సో ఇక్కడ మనము మార్కెట్లో దొరికేది ఏదైనా కూడా కలుషితం అయిపోయింది సార్. ఈవెన్ గాలితో సహా ప్రతిదీ కలుషితమైంది. అందుకని చెప్పేసి మనమందరం కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. ప్రతి ఒక్కళ్ళం కూడా ఏంటంటే సార్, ఒకటి చాలా మంది ఏం చేస్తున్నామంటే మనము ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకోవాలనుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి, పైసలు ఎక్కువ అవుతాయి. బట్ ఇక్కడ మంచి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాం, మన పిల్లలు కావచ్చు, మనం కావచ్చు. బట్ హాస్పిటల్లకు తిరగాల్సిన పని లేదు. బట్ ఒకసారి డిసీజ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం అక్కడికి మరి హాస్పిటల్కి మొత్తం మనం వెళ్ళకుంటామంటే ఊకోము, ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళకూడదు అనుకుంటే ఆ డబ్బులే మనం ఇక్కడ ఫుడ్ విషయం లోపల కావచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో మనం కొంచెం జాగ్రత్త పెట్టాలనేది నా ఆలోచన సార్. అవే అక్కడ పోయి పెట్టేవాళ్ళుగా ఇక్కడ ఫుడ్లో ఉన్నో లేకపోతే మనము ఉండే ప్లేస్లో ఉన్నో మంచి ప్లేస్ చూసుకొని లేదా మంచిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ చూసినా కూడా డిసీజ్ వచ్చినా లేకపోతే అనుకోకుండా ఏమైనా జరిగినా కూడా దాని అర్థం ఏంటంటే జరగాల్సిందే ఉంది, జరుగుతుంది, అంతే, దట్స్ ఇట్, అంతే తప్ప ప్రికాషన్ మాత్రం మనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, మన జాగ్రత్త మాత్రం మనం పడాలి సార్. ఎట్లాగనే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లోనే కావచ్చు సార్, కొంతమంది ఇట్లా అలా వస్తారు, అలా వాళ్ళు పెరిగిపోతారు. కొంతమంది ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మిస్ అవుతారు. అంటే అర్థం ఏంటి? సో ఈవెన్ ఒకవేళ మనకి ఏమైనా జరిగే ఉంటే జరగక మానదు. అలాగని చెప్పేసి మనం ఏం చేయకుండా లేకపోతే మనం జాగ్రత్తగా చూసుకోకుండా ఉందామంటే అలా ఉండకూడదు అనేది నా యొక్క ఇంటర్నల్లీ ఆలోచన, అంతే సార్. ఓకే, అందుకని చెప్పేసి మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈవెన్ మన విషయం కావచ్చు, ఈవెన్ ఆరోగ్య విషయం కావచ్చు. సో ఈ రెండు విషయాల్లో మనము చాలా చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం సార్. సో మరి పార్ట్నర్, సో మరి ఈరోజు మొత్తం మనం ఒక ఈవెన్ మధ్యలో పీయూష్ మేడం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, దాంతోపాటు కొన్ని విషయాలు కూడా తీసుకున్నాం. మరి ఎందుకంటే టైము నాకు ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను, సో అందుకని పూర్తిగా సెషన్ తీసుకోవడం జరిగింది సార్. సో మరొకసారి కూడా మరి మీ అందరికి కూడా రాఘవ సార్కి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు సార్. చాలా రోజుల నుంచి ఇలాంటి మాటలు వినక చాలా రోజులు అయింది సార్, దాదాపు 1 month అయిపోయింది. ఇంత ఫ్రీగా మీరు ఎప్పుడు మాట్లాడలేదు సార్. ఇంత ఫ్రీగా అంటే ఫ్రీ టైం తీసుకొని చాలా చాలా మంచి విషయాలు అన్ని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి మేము ఏదైతే బాధపడుతున్నామో ఇవన్నిటికీ కారణాలు అన్నిటికీ మీ నుంచి సమాధానం దొరికింది సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. సార్ ఒక చిన్న నిన్న చంద్రశేఖర్ సార్ గారు చెప్పారు ఒక విషయం గురించి. అయితే సార్ వాయిస్ వస్తుందా సార్? క్లియర్ ఉంది సార్, చెప్పండి. అయితే ఏం లేదు సార్, దీన్ని మనం మోటివేషన్ లో విన్నాము. అయితే మన మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ మైండ్ ఆలోచించకుండా పాజిటివ్ గా ఉండాలి. ఆయన చెప్పేది ఏంటంటే యూనివర్స్ అనేది మనం ఏ విధంగా తీసుకుంటుంది అనే దానికి నేను ఒక చిన్న
ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ధీరుభాయ్, ఇప్పుడు రిలయన్స్ ముఖేష్ అంబానీ సార్ ఉన్నారు కదా సార్, అవును సార్. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ధీరుభాయ్ అంబానీ ఒక చిన్న అప్పుడు పెట్రోల్ పంపులో పనిచేస్తుండే సార్. ఆ పెట్రోల్ పంపులో పనిచేసేటప్పుడు అతని ఆలోచన ఎలా ఉండే అంటే ఐఆమ్ రిచ్ అని ప్రతిరోజు ఇంట్లో గోడలకు పేపర్లు పెన్ను, ఆయన ఖాళీ సమయంలో ఎప్పుడు కూడా ఐఆమ్ రిచ్ ఆ మాట తప్ప ఇంకొక మాటనే మాట్లాడుకునేనట. అందరు ఏమంటున్నారంటే, నీవేంద్రా బాబు పిచ్చోడు, పెట్రోల్ పంప్ లో పనిచేస్తావు, నీవేం పిచ్చి మాట్లాడుతున్నావురా, ఏమన్నా కనీసం ఇంతనన్నా నీకు ఆలోచన ఉందంటే, ఎవరన్నా ఏమన్నా అనుకోని నా ఆలోచన ఇది ఐఆమ్ రిచ్. ఇదే ఎట్లా అంటే అనుక్షణం ఆయన రిచ్ అన్నట్టు. ఈరోజు వాళ్ళ పిల్లలు ఏ స్థానంలో ఉన్నారు సార్. అయితే మనం కూడా ఆ విధంగా పెద్దగా ఎప్పుడు అనుక్షణం మనం గొప్పగా ఆలోచించినాం అనుకో, మనం కూడా ఊహించని స్థాయిలోకి వెళ్తాము అనేది నా యొక్క చిన్న మాట సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్. మీరు చెప్పింది అది రియాలిటీ. ఏది మీరు మోటివేషన్ చేయడానికి చెప్పింది కాదు, ఇది రియాలిటీ చెప్పారు. అది 100% సార్. ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరైతే బయట ఒకసారి మనం అప్పుడప్పుడు ఆ సార్ కూడా అలా చేసేవారంట. ఏంటంటే ఎవరన్నా ఛాయ్ తాగితే ఎక్కడైతే పోయి ఛాయ్ తాగుతారో అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగేవారంట. అంటే ఇక్కడ దగ్గర కాకుండా వేరే కాడ. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉంటుందంటే సార్, ఈ ఫోన్లు గీన్లు లేవు. సో మనం బయటకు వెళ్ళి ఎప్పుడైతే రచ్చబండి అంటారు కొంతమంది అటు సైడ్ వాళ్ళు, ఇక్కడ పంచాయతీ దగ్గర అంటారు, కొంతమంది ఏమో అవుట్ సైడ్ అంటాం మనము. అలా అప్పుడు కూడా ఛాయ్ హోటల్ ఉండే, ఇప్పుడు కూడా ఛాయ్ హోటల్ ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో ఛాయ్ హోటల్లో అక్కడికి వెళ్ళిన కాడ కానీ లేదా బయటకు వెళ్తే కానీ నలుగురు కూర్చుని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నలుగురు కూర్చున్న కాడ ఒక్కరు మాట్లాడేవారు కాదు. ఆ ఒక్కరు ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అందులోంచి వెళ్ళి మనము ఏం తీసుకోవాలా, నేనేం చేయాలా అనే వ్యక్తి అన్నమాట. ఎవరు? ఈ ధీరుభాయ్ అంబానీ. సో అలాంటి అలాగే ఆ సారు అలా ఇలా పెట్రోల్ బంక్ చేస్తూ ఇప్పుడు పక్కనే ఒక 2 దుకాణాల తర్వాతనే ఛాయ్ ఉంటుండే, కానీ అతను 10 దుకాణాల తర్వాత ఉండే ఛాయ్ దగ్గరికి వెళ్ళేవాడంట. కాస్ట్లీ రెస్టారెంట్. అలా వెళ్ళేవారంట. అలా అక్కడికి ఖచ్చితంగా వెళ్ళేవారంట. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న షాపులు బయట కూర్చొని, ఏది రోడ్డు మీద మనకు 4 వీలర్ పైన పెట్టి ఛాయ్ పెట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళి, అంటే ఎక్కడైతే ఒక జనం ఉంటుందో, ఎక్కువగా జనం ఉంటారో అక్కడికి వెళ్ళి ఇతను కూడా ఛాయ్ తాగేవారంట. లేకపోతే ఒకవేళ డబ్బు లేకున్నా కూడా ఓన్లీ వాళ్ళతో అక్కడ కూర్చొని వస్తుండే అంట. అంటే ఏంటంటే ఇక్కడ సార్ దే విల్ టేక్ ఇట్ నాలెడ్జ్ అనమాట. అంటే ప్రతిదీ ఎందుకు వెళ్ళాలి అక్కడికి పోతే మనకి ఏం వస్తుంది, స్వార్థం అలా ఉండకూడదు. బట్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అక్కడ వెళ్తున్నాను, దట్స్ ఇట్. సో అట్లా ఆ విధంగా మీరు ఉండాలనేది కొంచెం మంచి విషయాన్ని కూడా గుర్తు చేశారు సార్. అవును సార్, అంతే ఎప్పుడు కానీ ఎందుకంటే లైఫ్ లో కూడా అంతే కదా సార్. ఎందుకంటే మన లైఫ్ లో కూడా చాలా మంది ఎందుకంటే లైఫ్ లో కూడా కొద్దిగంత ఫ్యామిలీలో ఏదైనా గొడవ వచ్చినా, అంటే ఏదైనా అంటే పైసల విషయంలో ఆర్థికంగా ప్రాబ్లం అయినా, లేదా చిన్న గొడవలైనా, లేకపోతే పిల్లాడు పాపను లేకపోతే వాడు ఒకటి సాధిస్తా అని చెప్పేసి నువ్వు ఒక 10 లక్షల దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టి ఉంటావు. బట్ అందులో తను ఏదైనా నెగ్గుతాడు అనుకునే దాంట్లో కోల్పోయాడు అనుకోండి. సో చాలా మంది దీన్ని అరే నేను ఇంత పెట్టాను, లేకపోతే ఈ పాప ఇంత పెట్టాను, ఇలా చేసిన అలా చేసిన సంథింగ్ అలా ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ కిందకి వస్తాయన్నమాట. నో ప్రాబ్లం, నువ్వు నాలెడ్జ్ ఇచ్చావు, ఈ రోజు నీ జాబ్ దొరకపోవచ్చు, బట్ దట్ నాలెడ్జ్ ఎటు పోదు కదా సార్. అతనికి పాపకు బాబుకు మనం ఏదో నువ్వు నాలెడ్జ్ డబ్బులు పెట్టి ఇచ్చావో, బట్ తను ఆ జాబ్ రాకపోయినా, నువ్వు కోరుకున్న జాబ్ రాకపోయినా తనకు నాలెడ్జ్ దొరికింది, బట్ తను ఇల్లు కాకపోతే ఇంకో వాళ్ళు సాధించగలడు అనే ఆలోచన కూడా తక్కువైపోతుంది సార్ ఈ మధ్యన. అంటే ఇతను డబ్బులు పెట్టాడు, రావాల్సిందే అంటే రావాలి అంతే, అలా ఉందన్నమాట. అలా అది కూడా ఒకవేళ వస్తే పర్లేదు, నువ్వు చాలా సంతోషపడతావు. బట్ ఎప్పుడైతే రాదో, నువ్వు అనుకుని జరగలేదో, అప్పుడు కూడా నువ్వు డిలే పడిపోవు. నో ప్రాబ్లం, దే విల్ డూ అని దీన్ని మనం పాజిటివ్ అంటారు సార్. అలా వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్, లేకపోతే కూడా మనము వెనకబడిపోతాం. ఎందుకంటే ఇప్పటి చదువు ఎట్లుందంటే సార్ చాలా టఫ్ ఉంది. అంటే ఉదాహరణకి మన పిల్లల గురించి కూడా మనం మాట్లాడితే, సో ఈవెన్ నేను లాస్ట్ 50 days వచ్చేసి ఇండియాలో ఉన్నాను, అన్ని మొత్తం తిరిగి వచ్చాను, అందుకని చెప్పి చెప్పగలుగుతున్నాను. సో చాలా చాలా టఫ్ ఉంది పిల్లల విషయంలో. నేను అక్కడ చూస్తున్నాను కొంతమంది ఫ్యామిలీ ఎలా బిహేవియర్ చేస్తున్నారు, ఎలా ఉంది అనేది చెప్పేసి కూడా. సో వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాకపోతే కూడా చాలా మంది డిలే పడిపోతున్నారు సార్. సో ఎందుకంటే బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఓకే మనం చదివించావు, నువ్వు మంచి సీట్ కొన్నావు, అయినా కూడా వాళ్ళు సాధించలేరు. సో అలాంటప్పుడు ఏంటంటే అక్కడ ఉద్యోగం రాకపోవచ్చు, బట్ తన నాలెడ్జ్ అయితే ఎటుపోదు సార్.
బయటపడుతుంది సార్, ఇప్పుడు ఒకసారి బయటపడుతుంది. అందుకని చెప్పేసి అలా ఇది అవుతారనే మంచి పొజిషన్లోకి వెళ్తారనే ఆలోచనతో ఉండడానికి మనం ప్రయత్నించాలి సార్. సో సార్ థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ మంచి విషయాన్ని అయితే మనం షేర్ చేశారు సార్ మీరు. సార్ రాజేష్ గారు, ఎస్ ఎంఎస్ రావు సార్, వెల్కమ్ సార్. ఎంఎస్ రావు రేపల్ సార్, మీరు లేని రోటు సిస్టంలో కొట్టొచ్చినట్టు కనపడిందండి. అంటే మనాళ్ళు చెప్పలేదని కాదు, కానీ ఈ నెల రోజుల నుంచి మనాళ్ళు చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. నెల 50 రోజులు అంటున్నారు కదా, ఈ 50 రోజుల నుంచి నెగిటివ్కి వెళ్ళిందంతా ఒక్కసారిగా పటాపంచలు అయిపోయి అందరికి బూస్టింగ్ ఇచ్చినట్టు అయిపోయింది. మీరు మాట్లాడితే ఏంటో అది ఒక రకమైన ఫీలింగ్లు కలిగి మనం కూడా పాజిటివ్లోకి వచ్చేసాం, మనకేం ఇబ్బంది లేదనే భావన కలుగుతుందండి. అట్లాగే మన పార్ట్నర్స్ మన చంద్రశేఖర్ గారు కానీ సోమసుందర్ రెడ్డి గారు కానీ ఈ నెల నుంచి చాలా కష్టపడి చేసుకుంటూ వచ్చారు, మన కోట వెంకటేష్ గారు కానీ మీరు ఇచ్చిన ఈ బూస్టింగ్తో మన వాళ్ళందరికీ మళ్ళీ మంచి అవకాశం కలిగింది. అట్లాగే మన పార్ట్నర్స్ కొంత నెగిటివ్లో ఉన్నారండి, నెగిటివ్ నుంచి ఒక 2-3 రోజుల్లోనే మళ్ళీ పాజిటివ్లోకి వచ్చేస్తారు. నెక్స్ట్ మంత్ మనకి మంచి రోజులు రాబోతున్నాయి అనేది సిస్టమ్ ద్వారా తెలుస్తుంది. మీ యొక్క శ్రమకి ఫలితం మన యొక్క పెట్టుబడికి డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ మంత్ నుంచి కార్యరూపం దాల్చేటట్టుగా సిస్టమ్ చేస్తుందని భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఖచ్చితంగా సార్ అది ఖచ్చితంగా జరుగుతుంది దానే ఉంది సార్. మీరందరూ కూడా ఎవరు సార్ అలా మీరు థ్యాంక్ యూ ఎంఎస్ సార్. ఇక నేను జనరల్గా మాట్లాడుతున్నా, ఎవరు కూడా సార్ సరే సార్ మంచి విషయాన్ని మీరు కూడా చెప్పారు. ఎవరు కూడా వర్రీ అవ్వకండి సార్, ఎందుకంటే చూడండి సార్, ఇప్పుడు నేను కూడా మీకు ముందే చెప్పాను. యాక్చువల్లీ నేను కొద్దిగా నేను పూర్తి స్థాయిలో అటెండ్ కాకపోవచ్చు అని మీకు అందరికీ ముందుగా చెప్పాను నేను. సో అలాగే నేను ఇంటికి వెళ్ళే విషయం కూడా, బట్ ఇంటికి అంటే కంపెనీలో నేను అప్పటికే యాక్చువల్లీ నేను అప్లై చేయడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ నాకు మీకు తెలుసో తెలియదో నేను కొంతమందితో షేర్ చేసుకున్నాను. ఇక్కడ కువైట్లో సివిల్ ఐడి అంటారు, అంటే ఐడి ఇక మనం ఉండాలి అంటే అది ఉండాలి కంపల్సరీ. సో అది రేపు నాలో టికెట్ బుక్ అయిపోయింది, రేపు వెళ్తానగా ఈరోజు ఓన్లీ 4 hours బిఫోర్ అది చేయడం జరిగింది వాళ్ళు, చూసారా. సో అంటే నాకు కూడా ఐడియా లేదు ఎలా అవుద్దా కాదా మరి ఏంటి ఏం కథ. సో ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను నేను, ఓకేనా. సో అందుకని చెప్పేసి ముందుగా మీకు నేను ఈ రకంగా చెప్పకుండా ఇంటికి వెళ్తానో లేకపోతే డ్యూటీలో పని ఎక్కుందో అలా చెప్పకుండా మీకు ఏం చెప్పాను అంటే నేను కొద్దిగా బిజీగా ఉంటాను అని మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా నేను డీటెయిల్డ్గా చెప్పలేను, కానీ సమ్మరీగా మీకు ఇవ్వడం జరిగింది, ఇంట్ ఇవ్వడం జరిగింది అట్లా, అంతేగాని. సో ఇందులో ఏం లేదు సార్, ఎవరు కూడా మీరు నెగిటివ్గా వెళ్ళకండి. అది సిస్టమ్ గురించి చెప్తే నెగిటివ్గా ఎవరు వెళ్ళకండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా అలాగని చెప్పేసి మీ దగ్గర ఉన్న డబ్బులను ఇందులో పెట్టమని కూడా నేను చెప్పట్లేదు. బట్ యూ కెన్ ఫాలో అప్ డే బై డే అండ్ ఎప్పుడు ఆన్లైన్లో ఉండు, చూస్తూ ఉండు, మేలుకతో ఉండు. అంటే మర్చిపోయినట్టు ఉండకు, మర్చిపోయినట్టు ఉంటే ప్రాబ్లం అవుద్ది. ఓకే, ఇక సిస్టమ్ విషయానికి అయితే సార్ అప్పుడప్పుడు కొంతమంది నెగిటివ్ అంటే మనకేమో అది నెగిటివ్ అవుతుంది, వాళ్ళకేమో ఉన్నదే మాట్లాడుతుంది కదా సార్ కూడా అంటారు. సో వాటిని కొన్నిసార్లు మీకు నేను చెప్పాను కదా సార్, కొన్ని విషయాల్ని మనము అక్కడే వదిలేయాలని చెప్పాను. మంచి మాత్రమే లోపలికి తీసుకోవాలి మన మనసులోకి. మనసు చాలా డేంజర్ సార్, మన మనసు చాలా డేంజర్ అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా లోపల సార్, అది ఒకసారి విన్నది అంటే ఫిక్స్ అవుతుంది, అది మారడానికి సంవత్సరాలు పడుతుంది. అది మీకు చెప్పాను, ఇంతకుముందు చెప్పాను సార్, చాలాసార్లు చెప్పాను. ఏది కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి నేను చెప్పాను చాలాసార్లు. చాలా మన లీడర్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు. ఇది చాలా డేంజరస్ అనమాట. సో నేను ఇంతకుముందు మాట్లాడిన ఒకటి, మీరు ఎప్పుడు పాజిటివ్ వింటూ ఉంటారు, బట్ ఒకే ఒక మాట, ఇదే సిస్టమ్ గురించి పాజిటివ్ వింటూ వచ్చారు 99%, 1% మాత్రం నెగిటివ్ విన్నారు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి సార్, 99% కొట్టేస్తుంది ఆ ఒక 0.1%. అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ నెగిటివ్. అంటే మనం వింటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ అంత పాజిటివ్గా పనిచేస్తుంది. సో దట్స్ వై అందుకే నేను చెప్తాను అందరికీ కూడా, డోంట్ వరీ, ఎప్పుడు మీరు ఈ సిస్టమ్ నుంచి నెగిటివ్లోకి వెళ్ళకండి. అలాగని చెప్పేసి ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని పెద్దగా డబ్బులు పెట్టమని చెప్పలేదు. బట్ ఎప్పుడైతే మీకు 100 రూపాయలు మిగిలినా కూడా 50 రూపాయలు మిగిలినా కూడా దట్ ఈస్ పర్లెవెన్లో వేసేసుకోండి. అవి మాత్రం మీకు ఎప్పటికీ లాస్ కాదు, ఓకేనా సార్.
సో మరి టైం కూడా ఒక 4 నిమిషాలు ఎక్కువనే అయ్యింది. సో మరి మీ అందరికి కూడా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను లేను అంటే ఒక్కోసారి కొన్ని రోజులు అయితే ఈవెన్ ఒక్కసారి అటెండ్ కూడా అవ్వలేదు, నేను ఓపెన్ కూడా చేయలేదు. బట్ మీరందరూ కూడా మీ అందరికీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి డైలీ ఇప్పటిదాకా అటెండ్ అయిన వాళ్ళకి కూడా అంటే ఈ ఏదైతే నేను లేని మరి లోటు మీరు అందరికి తీర్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్. ఇలాగే మీరు ఉండండి. నేను మీకు ముందే చెప్పాను ఇంకొక 1 month 2 month కూడా బిజీగా ఉంటానని చెప్పేసి, ఏది 7వ నెల పూర్తయినంత వరకు కూడా. సో అలాగే మీరు కంటిన్యూగా ఉండండి. డోంట్ వరీ, బీ హ్యాపీ. నేనైతే ఖచ్చితంగా ఉన్నాను. ఎవరు కూడా మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండండి, మంచి మనసుతో వెళ్ళండి. సో అంతా మనకు మంచి జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. మరి టైం కూడా అయింది కనుక మరి ఈరోజు మరి క్లోజ్ చేసుకుందామా? సార్ గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. గుడ్ మార్నింగ్ సార్. కేఎస్ఆర్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్టు ఇప్పుడే గుడ్ న్యూస్ విత్డ్రాల్స్ కూడా వచ్చేసినాయి ఈ క్షణంలో. అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. సో మళ్ళీ మనం రేపు 9 గంటల నిమిషాలకు మీట్ అవుదాం. అందరికీ నమస్తే. జై పీస్ మేట. థ్యాంక్ యూ ఎవ్రీబడి. రాజేష్ నమస్కారాలు సార్. జై పీవీసీ మేట. జై పీవీసీ మేట సార్. పీవీసీ మేట. జై పీవీసీ మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ everybody. జై పీవీసీ మేట. జై రాజేష్ సార్. జై పీవీసీ మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ everybody. థ్యాంక్ యూ.